ನಾನು ಮಕ್ಕಳು ఏంటి పాల్గొంది. అందరు చచ్చిపోతారు. ప్రజలు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గతించిన వారం అంతా మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు. దేవా, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మేమంతా నీ సంఘంగా కూడి అయా నీ వాక్యాలు వినటానికి, నాయనా నీ హెచ్చరికలు పొందుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీకు వందనాలు. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనులు అయిన దేవా, మీకు వందనాలు. అయ్యా రండి, మా మధ్యలో మీరు ఉండండి, మీ ఆత్మ సంచారం జరిగించండి. మా స్తుతులు అయా మీకు నాయనా ఇంపైన సువాసనగా ఉండటానికి సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మడా, సహాయం చేయండి. మిగిలిన ప్రతి ఒక్క విషయంలోను ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుని స్తుతించుడి అనే పాట పాడి ప్రభునామమును మహింపరుద్దాం. 1, 2, 3, 9 వచనాలు. పాట సంఖ్య 117. 117, పేజీ నంబరు 69. మొదటి చరణం, రెండవ చరణం, మూడవ చరణం, 9వ చరణం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమును బట్టి, ఆయన పరక్రమ కార్యమును బట్టి, ఆయన ప్రభావమును, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మరొక పాట 228వ నెంబర్ పాట, పేజీ నెంబరు 135.
మాధుర్యమే నా ప్రభుతో జీవితం అన్న పాట. పాట నెంబరు 228 నెంబర్ పాట. 135 నెంబర్ పేజీ నెంబర్. మొదటి చరణం, రెండవ చరణం, నాలుగో చరణం పాట. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాశ్చర్యమే, మహిమానందమే మాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, వారి అంతయు పూవలే వాడిపో వారి అందమంతయు పూవలే వాడిపో మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన కంటే, దేవుని తలై భయభక్తులతో యుందుటే దేవుని తల్లి భయభక్తులతో యుందుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, వాడబారని శ్రీరామునకై నన్ను పిలచెను, వాడబారని శ్రీరామునకై నన్ను పిలచెను, పేదవారులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరదను, ఎప్పుడు చేరదను, పేదవారులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరదను, ఎప్పుడు చేరదను, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. పాట నంబర్ 49, పేజ్ నంబర్ 29. పాట నంబర్ 49, పేజ్ నంబర్ 29. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను,
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను స్తుతి పాడేదను ఆరాధన ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను పాడేదను చెరసాలను ఏ సమయమందైనా ఏ చలమందైనా ఏ స్థితిలో నేను పాడేదను అరచేతులం నా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను పాడేదను ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను పాడేదను ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను పాడేదను Jesus said the most important commandments are you must love the Lord your God with all your heart, all your soul, and all your mind. You love your neighbor as yourself. Matthew 22, 37, 38.
And he said to him, love your Lord your God with all your heart, with all your soul, with all your mind. This is the great and foremost commandment. The second is like this: love your neighbors. You shall love your neighbors as yourself. Matthew 22, 37, 38, 39. Thank you. Love God with all your heart, with all your brain, with all your mind, with all your soul. Thank you. Praise the Lord. Matthew 22, 37, 39. You shall love as yourself, your neighbor as yourself. Thank you. మాథ్యూ 22:39. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమించును. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును. రెండో ఆజ్ఞ దాని వంటిదే. Praise the Lord. Matthew 37:39. Love your Lord with all your mind, heart, mind, and soul. Love your neighbors as yourself. Thank you. Praise the Lord. Matthew 22, 37, 39. Love your Lord with heart and soul. Love your neighbors as yourself. Thank you. Matthew 37:39. And he said to him, I shall love God with all heart, soul, and mind. This is the greatest in the mind. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకున్నామండి. పర్లకు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డలు చెప్పిన వాక్యం ద్వారా ప్రభా మీరు ఘనత పొందినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యం ధ్యానించుకోవచ్చుండగా తండ్రి మీ ఆత్మను మా మీద ఉంచమని, మీరు ఇక్కడ ఉన్నారని తండ్రి, మాతో మాట్లాడుతున్నారని మేము ఖచ్చితంగా నమ్ముచున్నాం ప్రభా. మాతో ఉన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తాం. నన్ను మరుగుపరచండి ప్రభా. ప్రతి హృదయంలో ప్రభా మీ పరిశుద్ధాత్మతో మీరే మాట్లాడమని కోర్చు. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభా నేసిన బతిలాడు పెట్టుకుని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంఘానికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా మెసేజెస్ నేను వెనక్కి విన్నప్పుడు తెలుగు ఘోరంగా చదువుతున్నానని నాకు తెలిసింది. నాది ప్రైమరీ ఇంగ్లీష్ బైబిలే చదువుతున్నాను. అందుకే తెలుగు కొంచెం నాది తెలుగు బేర్ చేయమని కోరుచున్నాను. సరే, ఇవాళ వాక్యం ధ్యానించుకుందాము. క్రైస్తవ జీవితంలో ఏంటంటే 2 రకాల ట్రస్ట్ ఉంటది. అంటే ఏంటంటే 2 రకాల నమ్మకం ఉంటది. అందరికీ తెలుసు అది. ఫస్ట్ నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవునికి తెలుసు. అది లేకుండా మనం క్రైస్తవులుగా ఉండటం అసాధ్యము. ఇక్కడ ఎవరు కూడా కూర్చోరు. అదేంటంటే ప్రాముఖ్యంగా తెలిసింది ఏంటంటే యోహాను సువార్త 3:16 వచనము ఏంటంటే గనక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఏంటంటే ఇక్కడ చూస్తే ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకం ఉంచుకోవటం, ఇది ఫస్ట్ ప్రైమరీ ట్రస్టింగ్ అన్నమాట. అంటే దేవుడి పట్ల మనం కలిగి ఉన్న నమ్మకం. కానీ బైబిల్లో ఈ ట్రస్ట్ మాత్రమే కాదు, ఇంకో ట్రస్ట్ కూడా చెప్పబడి ఉన్నది. అంటే ఏంటంటే ఇంకో నమ్మకం. మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం ఎంత ఎంత ఉన్నతమైనదో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని నమ్ముతున్నారా అంతే విధంగా. ఇదేదో నా మాటలు కాదు, చూద్దాం దేవుని వాక్యమే చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. జాన్ చాప్టర్ 2 verse 23 to 25. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. చూడండి అక్కడ నెక్స్ట్. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి వశము చేసుకొనలేదు. ఏంటంట మరి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని నమ్మారా అంటే ఇంగ్లీష్ లో చూద్దాం. ఇంగ్లీష్ లో వర్డ్ క్లియర్ గా ఉంటది. ఏమనంటే బట్ జీసస్ డిడ్ంట్ ట్రస్ట్ దెమ్. వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారు నమ్మి వచ్చారంట, కానీ యేసయ్య వాళ్ళందరినీ నమ్మాడా? నమ్మలేదు. క్లియర్ గా రాసింది. ఎందుకు అంట చూడండి, ఆయన వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యమక్కర్లేదు. మనందరి హృదయములు యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉన్నారు. ఇవాళ మనం అందరం చెప్పొచ్చు, నేను యేసయ్యని నమ్ముతున్నాను, యేసయ్యని నమ్ముతున్నాను, యేసయ్యని నమ్ముకుంటున్నాను అని. కానీ అదే విధంగా యేసయ్య మన గురించి కూడా చెప్పగలుగుతున్నారా? అవును, నేను పలానా బిడ్డని నమ్ముతున్నాను, నా పేరే పెట్టుకుంటాను, నేను అవును అచ్యుత్ని నేను నమ్ముతున్నాను, ఆయన కుటుంబాన్ని నేను నమ్ముతున్నాను, ఆయన యొక్క సంఘాన్ని నేను నమ్ముతున్నాను. యేసయ్య చెప్పగలుగుతున్నారా మనల్ని చూసి ఈ మాట? లేదా యేసయ్య చెప్తున్నారు ఐ డిడ్ంట్ ట్రస్ట్ హిమ్, నేను ఆయన నమ్మను, ఆయన కుటుంబాన్ని నేను నమ్మను అని. ఎందుకు అంటే కనుక యేసయ్య ఈ లోకంలోకి వచ్చి మనల్ని నమ్మటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే కనుక ఎవరినైతే ఆయన నమ్ముతారో అలాంటి వాళ్ళకి ఆయన ఏంటంటే ప్రత్యక్షతలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు పరిశుద్ధాత్మని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకా అలాంటి వాళ్ళని ఏంటంటే లోకంలో అంధకారపు శక్తుల పైన పోరాటానికి ఆయన సైన్యంలో జతపని వాళ్ళుగా చేసుకోవాలి అనుకుంటున్నారు. మరి ఇలాంటిది ప్రతి ఒక్కరికి యేసయ్య ఇస్తారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంది. యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ మీరు నన్ను అదే విధంగా నమ్ముతున్నారా? ఇవాళ మనం ప్రశ్నించుకోకపోతే కనుక నిజంగా మనం మోసంలోనే కొనసాగిపోతాం. అలాగా అందరూ చెప్తారు యేసయ్యని నమ్మండి, యేసయ్యని నమ్మండి. అవును, ఎస్, అది నమ్మకం లేకుండా అసాధ్యం. కానీ తిరిగి మనం అడుగుతున్నామా, గాడ్ డూ యూ ట్రస్ట్ మీ? నన్ను మీరు నమ్ముతున్నారా? ఈరోజు మీ యొక్క రాజ్యంలో నాకు కూడా, నీ సైన్యంలో పోరాటానికి నన్ను కూడా ఒక జత పని వాళ్ళుగా చేసుకున్నారా? లేదా చెప్తున్నారా వద్దొద్దు, ఇతను ఇంకా బలంగా లేడు, ఇతను ఇంకా స్ట్రాంగ్ గా లేడు, ఇతని ఫ్యామిలీ, ఇతను అప్పుడే రెడీగా లేడు అని చెప్తున్నామా? ఎందుకు అంటే కనుక క్రైస్తవ జీవితంలో చూస్తే కనుక 3 types ఆఫ్ బిలీవర్స్ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, యేసయ్య చెప్పిన బైబిల్లో కూడా ఉంటుంది. 3 రకాలమైన బిలీవర్స్ ఉంటారు. ఫస్ట్ బిలీవర్స్ ఎలాంటి వాళ్ళంటే విజిటర్స్. వాళ్ళు ఎలా అంటే వస్తారు వెళ్తారు అంతే, వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. వస్తారు, సంఘంలో కూర్చుంటారు, ఎందుకంటే నామకార్థం కోసం వస్తారు, సంఘంలో కూర్చుంటారు, వాక్యం బాగుందా, పాటలు బాగున్నాయి వింటారు, వెళ్ళిపోతారు. సంఘంతో వాళ్ళకి ఎటువంటి పని ఉండదు, ఇక్కడ వాక్యం ఎలా ఉన్నా వాళ్ళకి పని ఉండదు. వాళ్ళ మనసులో కొంచెం ఆనందం కోసం, ఓకే దేవుడికి ఒక టైం ఇచ్చాను అని ఆనందం కోసం వస్తారు. వీళ్ళు ఫస్ట్ రకమైన బిలీవర్స్. వీళ్ళని ఏమంటామంటే విజిటర్స్ అంటాం. వీళ్ళకి దేవుడు ఎప్పుడు ఏమీ ఇంట్రెస్ట్ చేయరు వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ హృదయంలో తెలుసు వీళ్ళు జస్ట్ నామకార్థానికి వస్తున్నారని. కానీ ఇంకో 2వ రకమైన బిలీవర్స్ ఉంటారు. వీళ్ళు ఎలా అంటే యేసయ్యని నమ్ముతారు, యేసయ్యతో పాటే ఉంటారు, ఆయన వెంబడిస్తారు. కానీ ఏంటంటే ఆయన ఏమన్నా కఠినంగా మాట్లాడితే మాత్రం వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇది నా మాటలు కాదు, బైబిల్లోనే చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం ఫస్ట్ చూడండి. విజిటర్స్ వీళ్ళు. రోగుల ఎడ్ల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనమును ఆయన వెంబడించిరి. వీళ్ళు విజిటర్స్. ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయన మంచోడు, ఈయన దగ్గరికి వెళ్దాము, ఏదో ఒక మంచి జరిగిద్ది అని విజిటర్స్ వీళ్ళందరూ. వీళ్ళకు గాడ్ ఎటువంటి ఇంట్రెస్ట్మెంట్ ఇవ్వరు. తర్వాత సెకండ్ బిలీవర్స్ చూడండి. సెకండ్ బిలీవర్స్ ఎలాంటి వాళ్ళంటే నమ్మకంగా ఉంటారు, దేవుడితో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, చర్చ్కి వెళ్తారు, పాటల్లో పాల్గొంటారు, అన్ని యాక్టివిటీస్ లో చెప్తారు. కానీ ఎప్పుడైనా కనుక వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ మనీ మ్యాటర్స్ కానీ, లేదు అంటే కనుక వాళ్ళ సిన్ లైఫ్ గురించి కానీ,
లేదు అంటే కనుక ఏమన్నా తప్పు జరిగితే వాళ్ళని ఏమన్నా గద్దిస్తే గాని వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి ఎక్కడ రాసిందంటే అదే 6వ అధ్యాయంలో 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడింపలేదు. వీళ్ళు బిలీవర్స్ ఎంతగా ఆయన వెంబడించారో ఒక్క మాట చెప్పారు, నా శరీరంను తిని నా యొక్క రక్తంను త్రాగాలి, మీరు నన్ను నమ్ముకోవాలంటే అని చెప్పారు అంతే. యేసయ్య ఏంటి నువ్వు కెనబాలిజం చెప్తున్నావు, మనిషిని తింటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు, అసలు ఇది నమ్మకం, ఇది సువార్తే కాదు అని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మూడో రకమైన వాళ్ళు ఉంటారు, డిసైపుల్స్, శిష్యులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి 68వ వచనంలో చూడండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటల గలవాడవు. వీళ్ళు డిసైపుల్స్. వీళ్ళకి గాడ్ ఇంట్రెస్ట్ చేసుకుంటారు, తనను తాను కనపరుచుకుంటారు, తనను నమ్మకంగా వాళ్ళతో పాటు జత పని వాళ్ళగా చేసుకుంటారు. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాము? విజిటర్స్ గుంపులో ఉన్నామా? లేదు, విజిటర్స్ కంటే ఇంకా బెటర్ బిలీవర్స్ గుంపులో ఉన్నామా? డిసైపుల్షిప్ లో గుంపులో ఉన్నామా? ఒకవేళ కనుక నేనైతే క్లియర్ కట్ గా ఓపెన్ గా గాడ్ నాకు ఓపెన్ గా నాతో చెప్పారు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బికమ్ ఏ డిసైపుల్, సిఎఫ్సిలో కూర్చోటం నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావు అంతే. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇఫ్ యూ వాంట్ అంటే నువ్వు శిష్యుడుగా మారాలి, తీవ్రంగా ఉంటేనే నువ్వు ఇక్కడ కూర్చో. లేదు నేను జస్ట్ బిలీవర్ గా ఉంటాను కానీ నా పర్సనల్ లైఫ్ నేను మార్చుకోను, నా 6 రోజుల జీవితాన్ని నాకు నచ్చినట్టే నేను జీవిస్తాను అని కోరుకుంటూ నువ్వు సిఎఫ్సిలో కూర్చుంటే కేవలం నువ్వు సమయాన్ని వృధా చేసుకున్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా నన్ను నేను ఇంట్రెస్ట్ చేసుకోలేను నీ పట్ల. ఎందుకు అంటే నాకు శిష్యులు కావాలి. ఎందుకంటే ఒకసారి మాటలు చూద్దాము. 1వ సమూయేలు శిష్యులు ఎలాంటి వాళ్ళు ఒక్క మాట చూపిస్తాను. 1వ సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం. 1వ సమూయేలు 12వ అధ్యాయం 14వ వచనం. శిష్యులు ఎలాంటి వాళ్ళో చూడండి ఇక్కడ. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. ఏంటంట వీళ్ళు ఎలాంటి వాళ్ళంట చూడండి. భయభక్తులు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క ఆజ్ఞ వీళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. జస్ట్ విని వదిలేయటం కాదు, వాళ్ళు ఆచరిస్తున్నామా లేదా ఈ ఆజ్ఞ నా జీవితంలో నెరవేరైందా లేదా అని చూసే వాళ్ళే డిసైపుల్స్. మనం సిఎఫ్సిలో ఉంటూ మన డిసైపుల్షిప్ అంటే ఏంటో ఖచ్చితంగా మనకు తెలియాలి. శిష్యుడిగా మారటం అంటే ఏంటో యేసయ్య డెఫినేషన్ క్లియర్ కట్ గా రాశారు బైబిల్లో. శిష్యులు అంటే ఎవరు అంటే గనక బైబిల్లో రాయబడి ఉన్నది. అదేంటంటే లూకాసు వార్త 14వ అధ్యాయము. ప్రతి ఒక్కరికి తెలియాలి, యంగ్ పీపుల్ కూడా. యంగ్ పీపుల్ మీకు కుదిరితే కనుక బుక్ లో కానీ ఎక్కడైనా రాసుకొని ప్రతిరోజు చూడండి. డిసైపుల్షిప్ అంటే ఏంటి డెఫినేషన్, డిసైపుల్ అంటే డెఫినేషన్ ఏంటి, దేవుడు ఏం చెప్తున్నారు డెఫినేషన్ అని. 14వ అధ్యాయము 26వ వచనం. బైబిల్ తెలుగులో అయితే 25 నుంచి ఉంటది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఫస్ట్ కండిషన్, యు హ్యావ్ టు ఫర్సేక్ ఎవ్రీవన్. ఫర్సేక్ అంటే ఏంటంటే కంప్లీట్ గా వదిలేయమని కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరై ఉండాలంటే వీళ్ళందరికంటే యేసుక్రీస్తు ప్రభువారయే ఉండాలి. వీళ్ళందరా యేసుక్రీస్తు ప్రభువారా అంటే నీ చాయిస్ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా పర్లేదు. దీంట్లో ఏంటంటే పైన ఉన్న వాటివన్నీ ఓకే కానీ లాస్ట్ లో ఒక చిన్న మాట ఉంటుంది. ఏంటంటే చూడండి అక్కడ, తన ప్రాణమును సహా. అందరినీ వదిలేయడానికి ఇష్టపడతాం కానీ తన ప్రాణమును అంటే నన్ను నేను వదిలేసేటానికి కూడా, అందుకే పర్టికులర్ గా రాయబడింది, నన్ను నేను వదిలేసుకోవాలి. డిసైపుల్షిప్ అంటే అదే, శిష్యరికం అంటే అదే. మనల్ని మనం సైతము తృణీకరించుకోవాలి. అలాంటి వాళ్ళే డిసైపుల్స్ గా మారుతారు. అలాంటి వాళ్ళకే దేవుడు చెప్తారు, ఎస్ నేను వీళ్ళని నమ్ముచున్నాను అని చెప్పి. అది ఫస్ట్ థింగ్. సెకండ్, నెక్స్ట్ చూడండి 27వ అధ్యాయంలో. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. డినయింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. సెకండ్ కండిషన్. డిసైపుల్షిప్ ఉన్న సెకండ్ కండిషన్ ఏంటి? మనల్ని మన యొక్క సొంతం నా అనే జీవితాన్ని మొత్తం తృణీకరించాలి.
ఇక్కడ ఎక్కడ కూడా నీకు అంటూ స్వలాభం ఏమీ ఉండదు. తర్వాత 3వ కండిషన్ చూడండి, 33 వర్స్ 33ది. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆల్ మన పొజిషన్స్ మొత్తము కూడా, మనం ఏమైతే కలిగి ఉన్నామో అన్నీ కూడా విడిచిపెట్టాలి. అంటే ఏంటంటే బాహ్యంగా విడిచిపెట్టడం కాదు, కానీ అవన్నీ కూడా మన గుప్పిట్లో ఉన్నప్పటికీ ఏంటంటే మనం పట్టుకోం వాటిని. అవి ఎలా ఉంటాయంటే, యేసయ్య నీకు ఇష్టం, ఎప్పుడైనా సరే ఇవి తీసేయండి, నాకు వీటితో కాదు, నాకు వీటితో ఏ పని లేదు, నా కల్లా ఏంటంటే నీ నామ మహిమ కొరకే నా జీవితం. అలాంటి వాళ్ళు శిష్యులుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే గాడ్ చెప్తున్నారు, ఎస్, ఇలాంటి వాళ్ళకి నన్ను నేను కనబరుచుకుంటాను, నన్ను నేను ఇంట్రెస్ట్ చేసుకుంటాను ఇలాంటి వాళ్ళతో. అంతేగాని నామినల్ బిలీవర్స్కో లేదా విజిటర్స్కో గాడ్ తను ఎన్నటికీ కనపరుచుకోలేరు. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం? గాడ్, నేను శిష్యుని గుంపులో ఉన్నానా, బిలీవర్ గుంపులో? మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రతిరోజు జడ్జ్ చేసుకోవాలి ఈ విషయంలో. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రీసెంట్ గా నేను నా విషయంలో బాగా తీవ్రంగా గాడ్ నన్ను జడ్జ్ చేసిన రెండు విషయాలు ఏంటంటే, టంగ్, ఐస్, నాలుక, కళ్ళు. ఈ రెండు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే మన దేహంలో, ఈ రెండిట్లో ఏ ఒక్కటి పోయినా సరే దేహం అంతా నశించిపోతుంది, దేహం అంతా. ఈ విషయంలో మనం ఎంత తీవ్రంగా ఉన్నాం? ఎందుకంటే కనుక ఈ శిష్యులు చెప్పే దాంట్లో దేవుడు సడన్ గా ఫస్ట్ 2 చెప్తారు, 2 కమాండ్మెంట్స్ చెప్పి తర్వాత వెంటనే ఏం చేస్తారంటే 2 పారబుల్స్ చెప్తారు. ఒకసారి చూద్దాం అక్కడ ఏమనుందో చూడండి. 28వ వచనంలో, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్కించుకొనడా. ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు శిష్యుడిగా కావాలనుకుంటున్నావు, శిష్యుడిగా కావాలి, నేను బాప్టిజం పొంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పంగానే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే గోపురం కట్టడం, అంటే క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవటం. ఇక్కడ చూస్తే ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వెంటనే అక్కడ ఏమనుంది? నువ్వు ఖర్చు పెట్టాలి, నువ్వు కూర్చొని దేవుని కొరకు ఖర్చు గురించి ఆలోచించాలి. అంతేగాని నేను యేసయ్యని నమ్ముకున్నా నాకేమీ వస్తుంది అని అక్కడ లేదు. యు హ్యావ్ టు పే ద ప్రైస్, వెల చెల్లించాలి. అంతేగాని నాకు దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుందా అని లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను, దిస్ ఈస్ ద ఓన్లీ చర్చ్ ఐ థింక్ ఇన్ విజయవాడ వేరు ఎక్కడ చెప్తారు అంటే కనుక, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే యు హ్యావ్ టు పే ద ప్రైజ్ అని చెప్తాం. నువ్వు వెల చెల్లించాలి. అంతేగాని అన్ని చోట్ల ఏం చెప్తారంటే, నువ్వు యేసయ్యని నమ్ముకో, మొత్తం అంతా నీకే వస్తాయి. నువ్వు కారు కోరుకుంటావు, కారు వస్తుంది, బైక్ కోరుకుంటావు, బైక్ వస్తుంది, ఇల్లు కోరుకుంటావు, ఇల్లు వస్తుంది, ఆరోగ్యం లేదా ఆరోగ్యం వస్తుంది. కానీ ఈ సంఘంలో చెప్తాం, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఇవన్నీ రావు అనట్లేదు, కానీ ఏంటంటే ఫస్ట్ నువ్వు కాస్ట్ చెల్లించాలి. చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావు మనం ఈరోజు? దేవా ఏమైనా పర్లేదు, ఐ విల్ పే ద ప్రైస్, నేను నీ శిష్యుడిగా ఉండాలనుకున్నా, నా యొక్క కుటుంబము, నీ సంఘం, నీ యొక్క వారియర్స్ గా ఉండాలనుకుంటున్నాం, నా చర్చ్ నీ యొక్క వారియర్ గా ఉండాలనుకుంటున్నాం. ఆర్ వి రెడీ టు పే ద ప్రైస్? తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకో పారబుల్ చెప్తారు. ఏమని చెప్తారు? 31, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చిన వాణ్ణి 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? యేసయ్య ఆలోచిస్తున్నారు మన ఫ్యామిలీ గురించి, మన గురించి. ఓకే, నా బిడ్డ ఇప్పుడు నా శిష్యుడు అయ్యాడు, నా బిడ్డతో సాతాను యుద్ధం చేయడానికి రెడీగా ఉంది, మరి నా బిడ్డను నేను పంపించగలనా? నా బిడ్డ రెడీగా ఉన్నాడా లేదా నా బిడ్డ రెడీగా లేడు అని చెప్తున్నారు యేసయ్య. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే, ఎస్, దే విల్ రెడీ, నా బిడ్డ సిద్ధంగా ఉన్నాడు, నా బిడ్డ తనను తాను మొత్తం ఫర్సెక్ట్ చేసుకున్నాడు నా కోసం. యోబుతో ఎలా దేవుడు ఏం చెప్తాడు యోబు గురించి? వెళ్ళు, తన ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు టెస్ట్ చేయి, కావాలంటే తనను సైతం టెస్ట్ చేయి. నీతిమంతుడు, గాడ్ ఇంట్రెస్టెడ్, తనను తాను ఇంట్రెస్ట్ చేసుకున్నారు యోబుకి. ఈరోజు మనల్ని కూడా అలా ఇంట్రెస్ట్ చేసుకోవాలనుకున్నారు. ఆయన సైన్యంలో మన కుటుంబాలను ఇంట్రెస్ట్ చేసుకోవాలనుకున్నారు, మన సంఘాన్ని ఇంట్రెస్ట్ చేసుకోవాలనుకున్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? బిలీవర్స్ గా ఉన్నామా, డిసైపుల్స్ గా ఉన్నామా? మనం నిజంగా డిసైపుల్స్ గా ఉన్నామా లేదా అని ఒక్క థింగ్ లో మనం పరిశీలించుకోవచ్చు. టంగ్ విషయంలో మన నాలుక మనం ఎలా వాడుతున్నాం చూద్దాం. నాలుక ఎలాంటిదో ఒకసారి మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 3, 3వ అధ్యాయము
5 నుంచి 5 నుంచి చదువుదాము. చూడండి ఒకసారి. జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 5 నుంచి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమునై ఉన్నగా బహుగా అదిరిపడును. ఫస్ట్ థింగ్, బహుగా అదిరిపడుతుందంట. ఇక్కడ తెలుగులో బహుగా అదిరిపడుతుందని ఉంటది, కానీ ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే దిస్ మేక్స్ గ్రాండ్ స్పీచెస్, అంటే సెల్ఫ్ బోస్టింగ్, తనను తాను గణపరుచుకునేదంట. ఫస్ట్ థింగ్ నాలుక, నిన్ను నువ్వు గణపరుచుకునేది. మరి ఈ నాలుక నువ్వు ఎంత అదుపులో ఉంచుకుంటున్నావు? నిన్ను నువ్వు గణపరచుకోవడానికి చూస్తున్నావా, యేసయ్య నామం గణపరచబడటానికి చూస్తున్నావా? ఫస్ట్ థింగ్ నాలుకలో ఉన్నది. సెకండ్ చూడండి, 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయదు. ఏంటంట? నాలుక ఎలాంటిది? పాప ప్రపంచము, వికెడ్ వరల్డ్. మరి ఇలాంటి నాలుకను మరి రోజు దహన బలి మీద అర్పిస్తున్నావా? వికెడ్ అంట. ఎంత వికెడ్ అంట, అది నాలుక ఒక్కటి చాలంట, మన దేహం అంతా పాడు చేస్తుందంట. మరి ఇలాంటి నాలుకను నువ్వు ప్రతిరోజు, దేవా నేను నీకు అర్పిస్తాను, నీ ఆల్టర్ మీద ఈ నాలుకను పెడతాను దేవా. తర్వాత మళ్ళీ చూడండి ఇంకా నెక్స్ట్, ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. ఏంటంట? వరల్డ్ మొత్తాన్ని తగలబెడతాదంట ఈ నాలుక. తర్వాత 8వ వచనంలో చూడండి, ఏ నరును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. డెడ్లీ పాయిజన్, మరణకరమైన విషముతో నిండినదండి. మరి అలాంటి నాలుక మన జీవితంలో ఉందా లేదా? మరణకరమైన విషము, డెడ్లీ పాయిజన్ కలిగి ఉన్న టంగ్ ఇది. తర్వాత ఇంకా అది నిర్గలమైన దుష్టత్వమే, ప్యూర్ డిస్ట్రక్షన్. ఇంకా ఇలాంటి టంగ్ మనకు ఉంటే గనక మనం ఏం చేస్తున్నాము? ఇలాంటి టంగ్ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిరోజు వెళ్ళి ఈ టంగ్ ని ఆల్టర్ మీద అర్పించాలి. ప్రతిరోజు అర్పించాలి మనం ఈ టంగ్ ని. దేవునికి మనం చెప్తాం, దేవా నా సమస్తమును అర్పిస్తున్నాను ప్రభా అని. గాడ్ అన్నారు సమస్తము కాదు, ఫస్ట్ నీ నాలుకను అర్పించు. హౌ యు ఆర్ టాకింగ్, నీ వర్డ్స్ ఎలా ఉన్నాయి, ప్రతిరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, అక్కడే తెలుస్తుంది మనం నిజంగా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నామా, లేదా జస్ట్ మనం బిలీవర్స్ గా ఉంటున్నామా లేదా. ఎందుకంటే ఆయన డిసైపుల్స్ ఎలాంటి వాళ్ళంట? భయభక్తులు కలిగి ఆయన ప్రతి ఆజ్ఞలను పాటించే వాళ్ళు అంట. మనం ఈరోజు సిఎఫ్సిలో ఎన్నో ట్రూత్స్ వింటున్నాం కదా, ప్రతి ఒక్క ట్రూత్ నిజంగా భయంతో వణుకుతో తీసుకున్నామా? ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్, చెప్తున్నాను, మనం ఇంకా డిసైపుల్షిప్ లోకి రాలేదు. డిసైపుల్షిప్ లోకి రాకపోతే ఏంటంటే జీసస్ తనను తాను మనకు ఇంట్రెస్ట్ చేసుకోలేరు, తనను తాను మన వశము చేసుకోలేరు. మనం ఈరోజు తీవ్రంగా తీసుకోవాలి ఈ విషయంలో. ఇంకొన్ని విషయాలు మీకు చూపిస్తాను 4 విషయంలోనే. ఫస్ట్ థింగ్, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 నుంచి 37 వచనాలు. ఈ వచనాలు నేను ఇప్పుడు నుంచి చూపించే కొన్ని వచనాలు నిజంగా మనల్ని మనం తీవ్రంగా పరిశీలించుకుందాం ఈ విషయంలో. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినములో లెక్క చెప్పవలసి యుండును. వ్యర్థమైన ప్రతి మాట అంట, కేర్లెస్ వర్డ్. ఈ వాక్యం మనం చదివినప్పుడల్లా నిజంగా మనల్ని మనం తీవ్రంగా పరిశీలించుకున్నామా? లార్డ్, నేను ఎంత కేర్లెస్ వర్డ్స్ రోజంతా మనం మాట్లాడాం. సాయంత్రం మనం కూర్చున్నాం, ఇంట్లో రిలాక్స్ అయి కూర్చున్నాం. ఒక్కసారి మనం ఈ వాక్యంతో పరిశీలించుకున్నాము, గాడ్ రోజంతా నేను ఎన్ని కేర్లెస్ వర్డ్స్ మాట్లాడుంటాను, ఎన్ని వ్యర్థమైన మాటలు. ఆఫీస్లో ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుంటాం, మన చిల్డ్రన్ని ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుంటాము. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన చిల్డ్రన్ పట్ల, మన యొక్క ఆఫీస్లో నైబర్స్ పట్ల, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఇంకా ఫోన్ కాన్వర్జేషన్, ఫోన్లో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ వ్యక్తుల గురించి ఎవ్వరు చూడనప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి, ఒకరి గురించి ఒకరు. ఇంకా చెప్పాలంటే మన ప్రార్థన జీవితం, ప్రార్థనలో కూర్చొని ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. దేవుడు అన్నిటికీ లెక్క చెప్పాల్సిన తీవ్రంగా ఉంది, బైబిల్లోనే ఉంది. నేను చెప్పే మాట కాదు, ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాల్సిన వాళ్ళమై ఉన్నామంట. మరి అలాంటి వాక్యం మనలో ఉన్నప్పుడు ఎంత భయమో వణుకు ఉండాలి మనలో, ఎంతలాగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. గాడ్, ఈ నాలుక డెడ్లీ పాయిజన్ అని చెప్తున్నారు, విషపూరితమైంది అని చెప్తున్నారు.
ఇది నరకం అగ్నితో నింటబడి ఉన్నదని చెప్తున్నారు. సెల్ఫ్ బోస్టింగ్ టంగ్ అని చెప్తున్నారు. మరి ఈ నాలుక నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క వ్యర్థమైన మాట మన నాలుకలో ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మనల్ని మనం తీవ్రంగా పరిశీలించుకోవాలి. గాడ్, నేను వ్యర్థమైన మాటలు లేకుండా నన్ను కాపాడండి. ఒక్క వ్యర్థమైన మాట కూడా మనలో ఉండకూడదు. దోస్ ఆర్ డిసైపుల్స్, వాళ్ళే శిష్యులు. ఒక్క వ్యర్థమైన మాట కూడా వాళ్ళు మాట్లాడకుండా తీవ్రంగా ఉంటారు. ఆ విషయంలో పడిపోవచ్చు, కానీ తీవ్రంగా లెగుస్తారు వాళ్ళు. గాడ్ ఇవాళ ఈ విషయంలో మాట్లాడాను, నేను తీవ్రంగా తీసుకున్నా, నేను మాట్లాడకుండా తీవ్రంగా ప్రయత్నిస్తాను దేవా. మాట్లాడను అనట్లేదు, ఎందుకంటే నేను ఖచ్చితంగా పడిపోవచ్చు, కానీ తీవ్రంగా ప్రయత్నిస్తాను నేను ఇలా మాట్లాడకుండా. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకో థింగ్ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారు మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడి గాని దుర్భాష ఏది అయినను నీ నోట రానియకుడి. ఏంటంట? అనుకూల వచనమే పలుకుడి గాని క్లియర్ గా ఉంది, దుర్భాష ఏది కూడా నోట్లోంచి రాకూడదంట. దుర్భాష అనగానే ఏంటంటే నా మనసులోకి ఇదివరకు వచ్చేది ఏంటంటే, ఎందుకంటే నేను కేర్లెస్ గా తీసుకున్నాను, దుర్భాష అనగానే బూతులే కదా, నా నోట్లోంచి ఎలాగో లేవు కదా అని అనుకున్నా. కానీ ఒక ట్రాన్స్లేషన్ నేను చదివినప్పుడు అర్థమైంది నిజంగా ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటి అని. నేను యాంప్లిఫైడ్ బైబిల్లో మీకు చదివి వినిపిస్తాను, ఏంటో చూడండి. లెట్ నో ఫౌల్ ఆర్ పొల్యూటింగ్ లాంగ్వేజ్ నార్ ఈవిల్ వర్డ్ నార్ అన్హోల్సమ్ ఆర్ వర్త్లెస్ టాక్. అంటే అవసరము లేని మాటలు కూడా నీ నోట్లోంచి రాకూడదు అంట. మన ఆఫీస్లోనో మన ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు అవసరం లేని మాటలు మాట్లాడుంటాం. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నేను చూశాను, దేవా ఎందుకు ఈ మాటలన్నీ? ఒకసారి నాకు నిజంగా పాలిటిక్స్ లో ఏమీ తెలియదు, కానీ కొంతమంది కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నాను. అసలు నాకు ఏమీ తెలీదు, ఎందుకు వాళ్ళతో కలిసి మాట్లాడుతాం? గాడ్ చెప్పారు, యు ఆర్ యూజింగ్ యువర్ టంగ్ ఫర్ వర్త్లెస్ థింగ్స్. అనవసరమైన మాటలు, అక్కడ వర్త్లెస్ మాటలు నువ్వు మాట్లాడావు. అలాంటి వాళ్ళకి గాడ్ ఇంట్రెస్ట్ చేసుకుంటారా? నెక్స్ట్, మేనేజ్మెంట్ గురించి. ఓకే, మేనేజ్మెంట్ లో ఏమైనా పొరపాట్లు ఉండొచ్చు, నేను వర్క్ చేసే మేనేజ్మెంట్ లో, దాని గురించి నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు అవసరమా నీకు? అలా మాట్లాడటం వల్ల నువ్వు మేనేజ్మెంట్ ని ఏమైనా మార్చగలవా? లేదా ఏదైనా అధికారిని నువ్వు ఏమైనా చేంజ్ చేయగలవు? నో. వర్త్లెస్ మాటలు అవసరమా మేనేజ్మెంట్ గురించి? గాడ్ నాతో ఇలాగే మాట్లాడు, ఎందుకు వర్త్లెస్ మాటలు మాట్లాడుతున్నావు? నెక్స్ట్ ఇంకా చెప్పింది ఏంటంటే సంఘం గురించి. నేను ప్రీవియస్ పాత సంఘాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సంఘంలో ఉన్న తప్పులన్నీ వేరే వాళ్ళతో మాట్లాడేవారు. గాడ్ చెప్పారు, ఎందుకు ఈ వర్త్లెస్ మాటలు? నువ్వు సంఘానికి కనీసం ముక్క విషయంలో కూడా నువ్వు ఆ సంఘాన్ని కట్టలేదు, కనీసం ఆ సంఘంలో ఒక్క పని కూడా నువ్వు చేయలేదు. ఆ సంఘం గురించి మాట్లాడడానికి వర్త్లెస్ వర్డ్స్ నీకు ఏం అధికారం ఉంది అని అడిగారు నన్ను. హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? దోస్ ఆర్ వర్త్లెస్ వర్డ్స్. నిజంగా తీవ్రంగా తీసుకున్నాం మనం ఈ విషయము. ఇలా వర్త్లెస్ వర్డ్స్ మాట్లాడుతూ, అన్హోల్సమ్ టాక్స్ మాట్లాడుతూ, ఈవిల్ వర్డ్స్ మన టంగ్ తో మాట్లాడుతూ, గాడ్ నిన్ను మాత్రం నన్ను ఇంట్రెస్ట్ చేసుకోండి, నీ గురించి నాకు కనపరచండి, నీ రివలేషన్స్ బైబిల్లో నాకు ఇవ్వండి. గాడ్ నిజంగా ఇస్తారా? నిజంగా ఆయన మనల్ని కనపరుచుకోగలరా మన జీవితంలో? నాకైతే చెప్పారు, నేను కనపరుచుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను నీకు కనీసం ఎలా చెప్పాలి అంటే గనుక ఎంకరేజ్మెంట్ వర్డ్ కూడా నేను నాలుగుకి నేను ఇవ్వలేను. బికాస్ నీ రోజంతా నీ టంగ్ ని దేనికి వాడుతున్నావు? అనవసరమైన మాటలకు వాడుతున్నావు. ఎలా నీకు ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇస్తాను? నేను తీవ్రంగా పరిశీలించుకున్నాం ఈరోజు. అలాగే మూడో విషయం, సామెతలు, ప్రోవర్బ్స్, సామెతలు 11వ అధ్యాయము 12-13 వచనం. సామెతలు 11వ అధ్యాయము 12-13 వచనాలు ఏంటంటే చూడండి. తన పొరుగు వాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. చూడండి, వివేకి అయిన వాడు మౌనముగా నుండును అంట. నెక్స్ట్ ఏంటంటే, కొండగాడు తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఎలాంటి వాళ్ళంట వీళ్ళు? దే నెవర్ గాసిప్. డిసైపుల్స్ ఎప్పుడు కూడా గాసిప్ చేయరు, వెనకాల మాట్లాడుకోరు.
వెనకాల ఎప్పుడు కూడా వెనకాల బ్యాక్ బైటింగ్ వర్డ్స్ ఉండవు, గాసిప్ ఉండవు. కొన్నిసార్లు ఏంటంటే నేను ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఏమనిపించదు అంటే, వాళ్ళు ఏదైనా నన్ను కఠినమైన పదం లేదంటే వాళ్ళ గురించి నా గురించి ఏమైనా వాళ్ళు చెడుగా మాట్లాడుకున్నప్పుడు నాకు తెలిసినప్పుడు ఎలా ఉండేదంటే, నా గురించి చెడుగా మాట్లాడతారా వీళ్ళకి టిట్ ఫర్ టాట్ చూపిద్దాము, వీళ్ళు ఎలాంటి వాళ్ళో చూపిద్దాము, వీళ్ళకి మొహం మీద వాళ్ళది చూపిద్దామని చెప్పి వాళ్ళ మొహం ముందే స్ట్రైట్ గా మాట్లాడేసేవాడిని. అలా మాట్లాడేసి ఏమని చెప్పేవాడిని అంటే, నేను మనసులో ఏది ఉంచుకోను బ్రదర్, నీకు స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నా మనసులో ఏది ఉంచుకోను. కానీ బైబిల్ చెప్పేది అది కాదు. నువ్వు మనసులో దాచుకోవాల్సిందే, నీకు మాట్లాడడానికి అధికారం లేదు. అక్కడే ఉంది చూడండి, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. నువ్వు మౌనంగా ఉంటున్నావా, టిట్ ఫర్ టాట్ అంటున్నావా నీ మాట్లాడేటప్పుడు? ఇంకా నెక్స్ట్ ఏముంది, స్వభావం గలవాడు సంగతి దాచును అంట. దాస్తున్నావా సంగతిని, లేదంటే బట్టబయలు చేస్తున్నావా? ఎలాంటి నాలుక కలిగి ఉన్నాము దేవుడు తీవ్రంగా అడుగుతున్నాడు. ప్లీజ్ భయముతో వణుకుతో మనం కొనసాగించాలి మన జీవితాన్ని. శిష్యులుగా మనం మారాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అలాగే ఒక్క విషయం నేను చెప్తాను. అదే జేమ్స్ చాప్టర్ లో బోస్ట్ఫుల్ టంగ్ అని చదివాము ఇందాక. తనను తాను గనపరుచుకునేది. ఈ విషయం నా జీవితంలో నేను ఎక్కడ బాగా గమనించాను అంటే గనక, చూడండి అక్కడ ఏముందంటే, బహుగా అదిరిపడును. ఇంగ్లీష్ లో ఏముందంటే సెల్ఫ్ బోస్టింగ్ టంగ్ అంట. ఈ సెల్ఫ్ బోస్టింగ్ అనే విషయం నేను తీవ్రంగా నా జీవితంలో గమనించింది ఏంటంటే, బైబిల్లో 3 విషయాలు ఉంటాయి. ఎవ్వరికి తెలియకూడదు ఆ 3 విషయాలు మాత్రం. ఎవరు అడిగినా కూడా చెప్పకూడదు. ఇంకా చెప్పాలండి, 1 మన సీక్రెట్ ప్రేయర్ లైఫ్. అంటే ప్రేయర్ చేస్తున్నామని చెప్పడం తప్పు కాదు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం అనేది ఎవ్వరికీ తెలియకూడదు. బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం కూర్చొని చదవాలి. 2 మన ఫాస్టింగ్. 3 మన సర్వీస్. అందుకే మన ఈ చర్చ్లో ఏంటంటే, ఎవరైనా ఏమైనా సర్వీస్ చేస్తే వాళ్ళ నేమ్స్ మేము చెప్పం. ఎందుకంటే మేము దేవుడి వాక్యాన్ని అతిక్రమించం, అందుకే చెప్పము. 3 విషయాలు. ఈ 3 విషయాల్లో మనం గనక మీరితే గనక ఏ లాభము మనం పొందుకోం. సెల్ఫ్ బోస్టింగ్ టంగ్. ఈ బోస్టింగ్ ఎలా ఉంటదంటే, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, గుడ్. ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని అవర్స్ ప్రార్థన చేస్తున్నాం, ఇంత ఫాస్టింగ్ చేసి ప్రార్థన చేస్తున్నాం. నో నీడ్ ఎట్ ఆల్. తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు అదే చెప్తున్నాడు, తలుపు వేసుకొని క్లోజ్ యువర్ డోర్ అండ్ ప్రే ఇన్సైడ్. నో వన్ షుడ్ నో ఇట్. వేరే వాళ్ళ కోసం మీరు వేరే వాళ్ళ దగ్గర చేయాలంటే మీరు ఏమీ పొందుకోరు. నెక్స్ట్ సర్వీస్. ఏదైనా సర్వీస్ మనం చేస్తే గనక రైట్ హ్యాండ్ తో చేసింది లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు. అంత తీవ్రంగా దేవుడు తీసుకున్నాడు. మరి మనం అలా ఉన్నామా, లేదా మన నాలుకతో సెల్ఫ్ బోస్ట్ చేసుకున్నాం మనల్ని మనం? నో, మన నాలుక ఎప్పుడు కూడా సెల్ఫ్ బోస్టింగ్ టంగ్ అయి ఉండకూడదు. ఎప్పుడు హంబుల్ టంగ్ అయి ఉండాలి. ఎలాంటి ఈ నాలుక విషయంలో దేవుడు నాకు చూపించినప్పుడు ఏంటంటే, నాకు ఇంకా అర్థమైంది, దేవా ఈ నాలుక నా వల్ల కాదు ప్రభా, దీన్ని కంట్రోల్ చేయటం నా వల్ల కాదు, నాకు సహాయం కావాలి. ప్లీజ్ నీ శిష్యుడిగా నేను ఉండాలనుకుంటున్నాను, నీ యొక్క రాజ్యంలో నేను పాలుభాగస్తుడు అవ్వాలనుకుంటున్నాను, నీ సాతాను శక్తుల పైన నేను నా కుటుంబంతో నా సంఘంతో నేను పోరాడాలనుకుంటున్నాను. నా నాలుక నేను అధీనం చేసుకుంటాను, నాకు సహాయం చేయండి. నిజంగా నాకు సహాయం చేయనప్పుడు దేవుడు చెప్పిన గొప్ప మాట, నిజంగా అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఐజయా చాప్టర్, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. అప్పుడు ఆ సెరూపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటిని తాకి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. మన నాలుకని కంట్రోల్ చేయగలిగింది ఓన్లీ వన్ థింగ్, హోలీ స్పిరిట్ ఫిల్నెస్. ప్రతిరోజు వెళ్ళి దేవుణ్ణి అడగాలి, దేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. ఫస్ట్ నా నాలుక విషయంలోనే నేను తీవ్రంగా తీసుకుంటాను. నో సెల్ఫ్ బోస్టింగ్ టంగ్. ఎక్కడ కూడా నన్ను నేను గనపరుచుకోను. ప్రతి చోట కూడా నీ మహిమతోనే నింపుకుంటాను. ఎక్కడ కూడా ప్రభా నేను గాసిప్ మాటలు మాట్లాడను, అన్వర్ది వర్డ్స్ మాట్లాడను, కేర్లెస్ వర్డ్స్ మాట్లాడను. ఎందుకంటే ఈ నాలుక అంట, నేనే చదువుతానండి. జేమ్స్ చాప్టర్ 3 8 తర్వాత ఉంటది. 4 చూడండి, 9-10 వచనాల్లో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింపుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషుని శపింతుము.
ఒకనొకటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు. ఇంతకంటే క్లియర్ గా ఇంకా బైబిల్లో ఎలా రాయాలో కూడా దేవుడు క్లియర్ గా రాశారు. ఇంత క్లియర్ గా ఒకే నోటితో రెండు ఉండకూడదు, ఒక్కటే. ఆల్వేస్ ఎంకరేజ్మెంట్ వర్డ్, ఫ్యామిలీని బిల్డప్ చేసే వర్డ్, ఆల్వేస్ వేరే వాళ్ళని మనం ఎప్పుడు కూడా బిల్డప్ ఎడిఫై చేసే వర్డ్స్ ఉండాలి మన నాలుకలో. అంతేగాని గాసిప్ ఉండకూడదు, కేర్లెస్ వర్డ్స్ ఉండకూడదు, సెల్ఫ్ బోస్టింగ్ ఉండకూడదు, అన్వర్ది వర్డ్స్ ఉండకూడదు. దీని విషయంలో మనం తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకు అంటే గనక ఈ విషయంలో గనక మన నాలుక విషయంలో గనక మనం గనక తీవ్రంగా ఉంటే గాడ్ మన నాలుకను వాడుకుంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఐజయా చాప్టర్ మళ్ళీ చదవండి. ఆ 6-7 వచనాలు చెప్పిన తర్వాత 8వ వచనంలో ఏం మొదలవుతుంటే అప్పుడు దేవుడు అడుగుతాడు ఏమనంటే, నేను లోకమంతా వెతుకుతున్నాను, ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా నా పనికి అని చెప్పి. అప్పుడు ఐజయా చెప్తాడు, నేనున్నాను ప్రభువా అని. ఈరోజు మనం కూడా నేనున్నాను ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా, నీ రాజ్యంలో నన్ను పెట్టుకోండి ప్రభా, సాతాను పైన నేను పోరాడతాను, అంధకార శక్తుల పైన నా సంఘం కొరకు నేను నిలుస్తానయ్యా, నా ప్రార్థన మీరు ఆలకించాలి, నా మాటలు మీరు ఆలకించాలి అంటే గనక ఫస్ట్ గాడ్ చెప్తారు, టేమ్ యువర్ టంగ్, నీ నాలుకను నువ్వు అధీనంలో పెట్టుకో. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి నిజంగా ప్రభా, నువ్వు చెప్పిన వాక్యంలో ప్రభా మేము భయంతో వణుకుతో కొనసాగిస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవాలనుకుంటున్నాం ప్రభా. నిజంగా ప్రభా ఎన్ని వ్యర్థమైన మాటలు మేము మాట్లాడుంటాం ప్రభా. ఇవాళ అవన్నీ ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చి పెడుతున్నాం ప్రభా. దయతో మన్నించండి, క్షమించండి ప్రభా, నీ రక్తంతో కడగండి ప్రభా. ఈ నాలుకను ప్రభా స్వాధీనపరచగలిగిన వాడు కేవలం నువ్వే ప్రభా. అందుకే నీ పరిశుద్ధాత్మ శక్తితో అడుగుతున్నాం ప్రభా, ఆధారపడుతున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకండి ప్రభా. నా నాలుకను ప్రభా ఆశీర్వాద వచనంగానే మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసే టంగా మార్చండి ప్రభా. నువ్వు చేయబోతున్నందుకే నీకే వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ, ఘనత మహిమ నీకే చెల్లిస్తూ అతి త్వరలో రాను మా ప్రియ ప్రభు నేసిన బతిని నాడు పెడుకుని నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా యూత్ మీటింగ్ వెళ్ళొచ్చు. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మీరు ఇళ్ళన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. చెప్పబడిన వాక్యం నిమిత్తం నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ప్రభా, మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్కప్ప చెప్పుకోవాల్సినని నీ వాక్యము మాకు హెచ్చరిస్తుంది తండ్రి. ప్రభా, అనేక సందర్భాల్లో మేము తండ్రి మాట విషయంలో కొంత లైట్ యాటిట్యూడ్ కలిగి ఉన్నందుకు మమ్మల్ని క్షమించి తండ్రి, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నమ్మటం మాకు నేర్పు తండ్రి. ప్రభా, నాలుకను స్వాధీనపరచుకోవడం మా వల్ల కాదు తండ్రి. నాలుకను స్వాధీనపరచుకోవడం మా శక్తికి మించిన పని తండ్రి. కానీ ప్రభా, నువ్వు మాకు సహాయం చేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపినప్పుడు ఇది సాధ్యమవుతుంది తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపు తండ్రి. నాలుకను స్వాధీనపరచుకోవడానికి నీ శక్తితో మమ్మల్ని నింపు తండ్రి. ఒక శిష్యుడిగా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు తండ్రి. ప్రభా, మరి నీ యొక్క వాక్యానుసారముగా మేము జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిని ఆరాధించుకుందాం. ఒకసారి ఆరాధించుకునే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని అందరినీ భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతకంటే కూడా దేవుడు ఏమై ఉన్నాడు అన్నదాన్ని బట్టి దేవుడిని ఎక్కువగా మనం ఆరాధించాలి. పర్వతాలు పుట్టక ముందు, భూమికి పునాదులు వేయడానికి ముందు కూడా ఆయన యుగ యుగాలు దేవుడిగా ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని గలవాడు. ఆయన చేయి పట్టుకుని ఇది చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇవ్వటానికి ఎవ్వరూ సరిపోయిన వారు లేరు. ఆయనే
అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన ప్రేమ స్వరూపి. స్వచ్ఛమైన ప్రేమ ఆయన నుండి కలుగుతుంది, ఆయనలోనే కనబడుతుంది. ఆయన ప్రేమలో మత్సరం లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థము లేదు. సంపూర్ణంగా ఆయన ప్రేమించగలడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఆయన పాపాన్ని చూడలేనంత నిష్కలమైన మంటి కనులు గలవాడు. ఆయనని ఎవ్వరూ సమీపించలేనంత తేజస్సులో నివసించు గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన దరిద్రులను పెంటకిప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు. అర్హత లేని వాళ్ళని సింహాసనాల మీద కూర్చుండబెట్టువాడు ఆయనే. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు ఆయనే. కృంగదీయువాడును లేవనెత్తువాడును ఆయనే. దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేయవాడు ఆయనే. ఈ సత్యాలన్నిటిని బట్టి మనసారా హృదయాంతరంగాల్లో నుండి యథార్థముగా ఆయన్ని మనం ఆరాధించాలి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆయన మనల్ని చూస్తున్నాడు. మన ఆరాధనకు, మన మాటలకు, మన ఆలోచనలకు వీటన్నిటికీ మనం బాధ్యులం. కాబట్టి ఆయన్ని గణపరచవలసినంతగా మనం గణపరచలేదు. ఆయన్ని ఆరాధించవలసినంతగా మనం ఆరాధించలేదు. ఆయన్ని సేవించాల్సినంతగా మనం ఆయన్ని సేవించలేదు. కాబట్టి పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన్ని మహింపరుద్దాం, ఆయన్ని గణపరుద్దాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన ఎవ్వరికి ఏ కీడు చేయలేదు. కీడుగా మనం అనుకున్నప్పటికీ దాన్ని అనుమతించి మనకు మేలు చేయాలనే ఆయన ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్ని, ప్రతి పరిస్థితిని ఆయన మన జీవితంలో అనుమతిస్తున్నాడు. కాబట్టి ఈ దినాన సజీవుల లెక్కలో మనం ఉన్నాం. ఆయన మన పట్ల చేసిన ఉపకారములన్నిటిని బట్టి, ఆయన మన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి, మనకిచ్చిన సంఘమును బట్టి, వాక్యాన్ని బట్టి, సహోదరులను బట్టి ఆయన స్తుతిద్దాం. చెప్పబడిన వాక్యాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, నిజంగా మన నోటి మాటను బట్టి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తెరిగి, మన నోటిని మనము కంట్రోల్ చేసుకోకపోతే, మనం అదుపు చేయకపోతే, ఇతరులతో మాట్లాడేటప్పుడు క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలను, అనుకూలమైనటువంటి మాటలని మనం పలకాలి. కానీ విశ్వాసులముగా, క్రీస్తు నామాన్ని కలిగినటువంటి వ్యక్తులంగా దుర్భాష అయినను, ఎదుటి వ్యక్తుల్ని గాయపరిచేటువంటి మాటలనైనను, చెడ్డ మాటలనైనను మనం పలకటానికి
మనకు వీల్లేదు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మాట విషయంలోనూ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభువుని అడుగుదాం. సహాయం చేయమని అడుగుదాం. వీటన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో మనం ఒకసారి మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన్ని ఆరాధిద్దాం. ఒక్కొక్కరిగా ప్రేరేపించబడిన వాళ్ళు ఆరాధించవాలని కోరుతున్నాను. పరిశుద్ధుడా ప్రభువ, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు తండ్రి. ఇగో నా తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధిలో ప్రభా, నీ యొక్క సహవాసంలో ప్రభా, నన్ను నిలబెట్టిన విధానంకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆశీనుడై ఉన్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరుగుతుందని ప్రభా నేను నమ్ముతున్నాం ప్రభువా. నా తండ్రి ప్రభా, ఆనాడు ఉన్నవాడు నా తండ్రి, ఈనాడు ఉన్నవాడు నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా, దేవా, మీ యొక్క నేత్రాలు నా తండ్రి సమస్తాన్ని చూస్తున్నాయి నా తండ్రి ప్రభా. మేమైతే పరిశుద్ధుడా, మేమైతే నా తండ్రి మనుషుడి యొక్క పైరూపాన్ని చూస్తామయ్యా. నీవైతే నా తండ్రి యెహోవా అయిన నీవైతే నా తండ్రి మనుషుడి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించగల దేవుడు అయినందుకు దేవా నీకు స్తోత్రములు నా తండ్రి ప్రభా. యోగ్యుడు అయిన నా తండ్రి, స్తుతులు నా తండ్రి, స్తుతులకు అర్హుడు అయిన నా ప్రభువానికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దేవదూతల ద్వారా కీర్తింపబడుచున్న దేవా నీకు స్తోత్రములు నా తండ్రి ప్రభా. సద్బోధకుడా నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు. సర్వంలో ఉన్నవాడా నీకు స్తోత్రములు. దేవా, మా మధ్యలో ఉన్నవాడా నీకు స్తోత్రాలు. మాతో ఉన్నవాడా నీకు స్తోత్రాలు. మాలో ఉన్నవాడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడా, మీరు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. సహోదరుని బట్టి, సహోదరుని బట్టి ప్రభా నీకు స్తుతులు నా తండ్రి ప్రభా. సద్బోధకుడా, నీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మంచి శ్రేష్టమైన సంఘాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. అందుని బట్టి ప్రభా నీకు కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు నా తండ్రి. ఈ లోకములో ఉన్న ఆశలు సమస్తము గతించిపోను గాని ప్రభా, నిలబడేది నిలిచేది ఒక్కటే నాయన, అది నీ యొక్క సంఘము నా తండ్రి ప్రభా. అటువంటి సంఘములో ప్రభా నన్ను ఒక సభ్యుడిగా నిలబెట్టినందుకు దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవా, మా యొక్క హెల్ర్ బ్రదర్ అయిన ప్రభా, జాక్పునే బ్రదర్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు. యాని పుణ్య శిష్యుని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నా తండ్రి విన్సెంట్ బ్రదర్, విక్టరీ బ్రదర్ని బట్టి ప్రభా నీకు స్తుతులు నా తండ్రి ప్రభా. ఇగో దేవా, నా యొక్క సంఘస్థులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన భార్యను బట్టి దేవా స్తోత్రములయ్యా. బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మీరు నాకు ఇచ్చిన వాహనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన వృత్తిని బట్టి దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, సద్బోధకుడా, మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి సర్వశక్తిమంతుడు అయిన దేవా, ఇగో నా తండ్రి మేము ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే దేవా మా యొక్క ప్రార్థన కాదు ప్రభా, మా యొక్క శక్తి కాదు ప్రభా, మా యొక్క బలము కాదు నా తండ్రి. అది కేవలం నీ కృపే నాయన నా తండ్రి ప్రభా. నీ కృప లేనిదే ప్రభా నా తండ్రి మేము సజీవులుగా ఉండడం అది అసాధ్యము నా తండ్రి. దేవా, ఆకాశము కంటే ఎంతో విస్తారమైనది, ఎంతో ఎత్తైనది ప్రభా నీ కృప నా తండ్రి ప్రభా. అటువంటి కృపను ప్రభా మీరు మాకు ఉచితంగా ఇచ్చిన విధానంగా స్తోత్రాలు. దేవా, నా యొక్క మాటలను బట్టి అయితే, నా యొక్క చూపులను బట్టి అయితే, నా యొక్క తలాంపులను బట్టి అయితే నా తండ్రి నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రునయ్యా, మరి దేనికి యోగ్యుని కాదు నా తండ్రి. అయితే నా తండ్రి ఒకరిని అగ్నిలోండి లాగినట్లు ప్రభువా నన్ను ఈ లోకంలోండి ప్రత్యేకపరిచిన విధానంగా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. నీ యొక్క బిడ్డలతో ప్రభా నన్ను కలిపినందుకు దేవా నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వంటి వాడు నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభా, నేను పురుగు వంటి వాడిని ప్రభా నా తండ్రి, ధూళి వంటి వాడిని ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, అటువంటి మనుష్యుడికి ప్రభా నా తండ్రి ఎంత మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఈ జీవితం ప్రభా దేవా నీకు సమర్పించుకోవడానికి కృపను దయచే ప్రభా. అయ్యా,
జీవితమే కాదు నా తండ్రి, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా మొట్టమొదటిగా మా యొక్క నాలుకని, మా యొక్క నేత్రాలని ప్రభా నీ యొక్క పాదాల దగ్గర పెట్టడానికి కృపను దయచేయండి దేవా. ఇగో నా తండ్రి, ఈ నేత్రాలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఈ యొక్క నా తండ్రి, ఈ యొక్క వాయిస్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. మీరు నాకు దేవా వాయిస్ని ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రములయ్యా. మీరు మాకు నేత్రాలు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. వాటిని మేము ఏ విధంగా ఉపయోగిస్తున్నాం ప్రభా? నీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా మేము ఉంటున్నామా? నీ నామాన్ని అగౌరపరిచే వ్యక్తులుగా మేము ఉంటున్నామా ప్రభా? నీ యొక్క ఉచితమైన కృపను మీరు మాకు ఇచ్చిన తండ్రి, సజీవుల లెక్కలో మీరు నన్ను నిలబెట్టారు దేవా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ యొక్క చిన్న స్తుతిని ఒక పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కృపలను తలంచొచ్చు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్మును ముట్టిన వాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టిన వాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం. నన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ బిడ్డల కోసం ఏమైనా చేయగల దేవా మీకు వందనాలు అయ్యా. అయ్యా, గతకాలం అంతా మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు. నీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు అయ్యా. మీ హెచ్చరికలను బట్టి వందనాలు దేవా. అయ్యా, మేము మా దుష్టత్వంలో నశించిపోచుండగా నీ కుమారుని సిలువ వార్త ద్వారా మమ్మల్ని తండ్రి మీ వద్దకు పిలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా, మీతో జీవితం మాధుర్యం తండ్రి. అయ్యా, ఎంతో సంతోషం, ఎంతో సమాధానం ప్రభువా. అయ్యా నాయనా, మమ్మల్ని ఆదరించే దేవుడివి, మమ్మల్ని సరి చేసే దేవుడివి, మమ్మల్ని నడిపించే దేవుడు నీకు వందనాలు అయ్యా. మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఎంత వేల చెల్లించినా నాయన మా ఒక్క పాపాన్ని కూడా ప్రభా మేము పోగొట్టుకోలేము. అట్లాంటిది అయ్యా, నిత్య నరకానికి యోగ్యులమైన మమ్మల్ని నీ కుమారుని పవిత్ర రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా, రక్షించబడిన తర్వాత ప్రభువా, మరి నీ స్టాండర్డ్కి జీవించలేక దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి మమ్మల్ని నాయన నీ ఆత్మనిచ్చి ప్రభువా, మరి మీకు ఇష్టమైనవి కోరుకోవడానికి, మీకు ఇష్టం వచ్చినట్లు ప్రభువా ప్రవర్తించడానికి మీ అమూల్యమైన ఆత్మను ప్రభువా మాకు ప్రసాదించారు. వందనాలు ప్రభువా. నీ ప్రేమ అపారం నాయన. అయ్యా, మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు వందనాలు నాయన. మీరు ఇచ్చిన
నాయనా జాబ్స్ని బట్టి, వ్యాపారాలను బట్టి, కుటుంబాలను బట్టి మీకు వందనాలు. అయ్యా నాయనా మాకు అనేకమైన మేలులతో మా హృదయాన్ని తృప్తిపరిచారు. మీకు వందనాలు ప్రభా. నాయనా మా జీవితాల్లో మీరు కొన్ని చేయలేదు. ఎందుకంటే అవి మాకు మంచివి కాదని ప్రభా మీరు అనుమతించలేదు. అందును బట్టి మీకు స్తోత్రాలు. బహుశా అనుమతించుంటే ప్రభా మమ్మల్ని మేము పాడు చేసుకునే వాళ్ళమేమో తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి అయ్యా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. దేవా నాయనా పాత నిబంధనలో నీ సన్నిధికి రావాలంటే ప్రభా అన్యులైన మేము రావటానికి అవకాశం లేదు. అయ్యా ఇదిగో తండ్రి అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ప్రధాన యాజకుడు వచ్చిన ఆయన ఇదిగో కొంత సమయం ఉండి మాత్రమే వెళ్ళిపోవాలి. అట్లాంటిది ప్రభా నీ కుమారుని ద్వారా నాయనా ఏ సమయమందైనా ప్రభా మేము మీ సన్నిధికి రావటానికి అయ్యా ఇదిగో తల్లి ఒడిలో పౌలించే బిడ్డలాగా ప్రభా నీ ఒడిలో నాయనా సేద తీరటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా దౌర్భాగ్యులుగా ఉన్న మమ్మల్ని ధన్యులుగా చేసిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. నాయనా మీకు వందనాలు. అయ్యా మీకే స్తోత్రాలు. ఉన్నతుడు ప్రభా, గొప్ప దేవుడు ప్రభా. నాయనా ఇదిగో ప్రతి ఉదయము నీ కనికరము ప్రభా నూతన పరిచి ప్రభా మా మీద కనికర పడుతున్నందుకు మీకు వందనాలు. మంచి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మీరిచ్చిన సమస్త అమూల్యమైన ఈవులను బట్టి మీకు వందనాలు ప్రభా. నీ అమూల్యమైన సంఘములో ప్రభా పాలి భాగస్థులు అవటానికి మాకు అవకాశం ఇచ్చారు. నాయనా ఇదిగో ప్రభా నీకు ఇష్టానుసారమైన నాయన కాపరుల్ని ప్రభా మాకు అధికారులుగా పెట్టారు. మీకు వందనాలు ప్రభా. నీ ప్రేమ అపారం నాయన. గొప్ప దేవ స్తోత్రాలు నాయనా. నీ మంచి కార్యాలతో మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు ప్రభా. అయా మాకు సహాయం చేయండి. మీ ఆత్మనివ్వండి. మేము కూడా మీ హృదయానికి సంతృప్తి తీసుకొచ్చే బిడ్డలుగా అయా ఇదిగో తండ్రి యోబును బట్టి మీరు ఎంతో సంతోషించారు. అయా ఇదిగో మాలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అయా అదిగో తండ్రి మరి మీరు సంతోషించే వ్యక్తులుగా మమ్మల్ని చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయా దుష్టుని బలానికి ప్రభ మమ్మల్ని అపచెప్పకుండా అయా నాయన ప్రతి క్షణము మమ్మల్ని కాస్తున్నందుకు మీకు వందనాలు. అయా మీకే స్తోత్రాలు ప్రభా. దుష్టునితో మేము పోరాడలేము, కానీ మీ శక్తిని మాకు దయచేసి వాని ప్రతి ఒక్క కుయుక్తి నుంచి నాయన అయా అది ఆపదల నుంచి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు. అయా మేము ఎంతో ప్రయాణిస్తుండగా మా ప్రయాణాల్లో మీరు తోడై ఉంటున్నారు. మంచి ఆరోగ్యాలు ఇస్తున్నారు ప్రభా. మీకే వందనాలు దేవా. అయా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ చిన్న స్తుతి యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవనైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ మహాప్రేమను బట్టి దేవానైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నీవు మాట్లాడే విధానం బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని గద్దిస్తున్నావు, సరిచేస్తున్నావు, నడిపిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మనుషుల మధ్యన తారతమ్యాలు ఉండొచ్చు, కానీ ప్రభువనైనా నీవు లోకమును ఎంతో ప్రేమిస్తున్నావు ప్రభువా. అటువంటి ప్రేమలో దేవనైనా అయ్యా నీ ప్రేమను పొందుకోవటానికి దేవా నీవు ఇచ్చిన దేవనైనా ఈ విలువైన సమయం బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ ప్రేమను బట్టి దేవా నీకు వేల స్తోత్రాలు. అయ్యా నైనా నీ పరిశుద్ధమైన నీ ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో ప్రభునైనా నీ వాక్యం బట్టి దేవానైనా అవును ప్రభునైనా అయా మాట ద్వారా గాని, చూపు ద్వారా గాని, వినికుడు ద్వారా గాని దేవన చేసిన ప్రతి పాపం విషయంలో దేవనైనా అయా నీవు మమ్మల్ని దేవా అయా నన్ను క్షమిస్తూ దేవనైనా నన్ను నీ మార్గంలో నడిపిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి అని దేవా నీ యొద్దకు రాగా ప్రభా నన్ను దేవా క్షమించి ప్రతి విషయంలో దేవనైనా నన్ను సరిచేస్తూ దేవా నీ మార్గంలో నడిపిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ మహా ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కనికరం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నా పైన చూపుతున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నైనా నీవు నాకు ఇచ్చిన దేవా సంఘాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మంచి సహోదరులు బట్టి వందనాలు. అయా మంచి వెల్రస్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా దేవా నీవు వారితో దేవనైనా మాకు నేరుగా మాతో మాట్లాడుచున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ విలువైన మాటను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయా వాక్యంతో పాటల ద్వారా దేవనైనా నీ మాట్లాడుతున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ రుణం నేను చెల్లించలేం ప్రభునైనా.
అయ్యా అంతగా దేవ మా పైన దేవ నువ్వు దయ చూపిస్తున్నావు, నువ్వు కనికరిస్తున్నావు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి దేవనైనా. ప్రతి దినము దేవనైనా మా రాకపోకల్లో మాకు తోడుగా ఉన్నావు ప్రభా, నీ కొందనాలు స్తోత్రం. మరి పనిపాట్లలో అయ్యానైనా దేవ మాకు తోడుకుంటున్నందుకు దేవ నీ కొందనాలు స్తోత్రాలు దేవ. అయ్యా దేవ నా కుటుంబంలో నువ్వు చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవ నీ కొందనాలు స్తోత్రాలు. అనేకమైన అపాయముల నుంచి, అనేకమైన అయా ఆర్థిక పరిస్థితుల నుంచి దేవ విడిపిస్తూ దేవ మమ్మల్ని నడిపిస్తున్న ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రిగా, దేవుడిగా, స్నేహితుడిగా అయ్యా నీవు ఉన్నందుకు దేవా నీ కొందనాలు స్తోత్రాలు దేవ. ఇంతవరకు దేవనైనా మా అందరితో దేవనైనా అయ్యా దేవ ఉన్నందుకు దేవా నీవు ఉంటున్నందుకు దేవా నీ కొందనాలు స్తోత్రాలు. నీతో దేవనైనా మేము సహవాసం చేయటానికి ఎక్కడికి దేవ మమ్మల్ని రప్పించినందుకు దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని చిన్న స్థుతి ఆరాధన ప్రభునేసు నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడి నీ వెళ్ళిన నన్నేమి చేయవో నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా నీకు స్తోత్రం తండ్రి. నాకు ఇచ్చిన వెలలేని రక్షణని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మీరు చేసిన మేలన్నిటిని బట్టి లార్డ్ మేము మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగానే లార్డ్ మీరు ఇచ్చిన వెలలేని రక్షణ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఫాదర్ నా లైఫ్ మొత్తం కూడా లార్డ్ ఒక వర్షిప్ గా లార్డ్ మీరు తీసుకోమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. తండ్రి ఇప్పటి వరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు. నీ బిడ్డలు చేసినటువంటి ఆరాధనను మీరు అంగీకరించారని మేము నమ్ముచున్నాం ప్రభా. నిజానికి ప్రభా ఆరాధనకు అర్హుడువు, యోగ్యుడవు నీవు మాత్రమే నాయనా. తండ్రి ఎనలేని ప్రేమను, కృపను, నీ వాత్సల్యాన్ని మా పైన చూపారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అర్హులం కాదు, ఎన్నిక లేని వారం ప్రభా. మమ్మల్ని మీరే నీ కృపతో మాకిట్టి ఆధిక్యతను, భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఉగ్రత పాత్రులమైన మమ్మలను తండ్రి ఘనతాస్పదముగా మీరు చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఒక సంఘంగా మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి ఇంతవరకు ప్రభా మమ్మల్ని నడిపించినందుకు గాను నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ముందును కూడా ప్రభా మీరు మా పట్ల చూపబోయేటువంటి ప్రేమను, నిరీక్షణకి ఆధారం చేసుకుని మేము ముందు కొనసాగడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా జీవితాల్లో మీరు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ ప్రతి దినము నీ ఎదుట భయభక్తులుగా తండ్రి కృతజ్ఞత కలిగిన వారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ
నీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ కొద్దిపాటి స్థుతి ఆరాధనను క్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా యవనస్తులు రాలేదు. ఒక సాంగ్ ఎవరైనా పాటి దేవుని స్తుతించు. అతిశయించెను తిన్నగా అది ఉండక మాలిన్యమును నింపును. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించెను తిన్నగా అది ఉండక మాలిన్యమును నింపును. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించెను తిన్నగా అది ఉండక మాలిన్యమును నింపును. నిజమైన దేవుని స్తుతించే నాలుక దేవుని పోలిక అయిన మనుషుని శపించున. నిజమైన దేవుని స్తుతించే నాలుక దేవుని పోలిక అయిన మనుషుని శపించున. ఉప్పు నీటి నిండి తీయ నీరు వచ్చున, ద్రాక్ష చెట్టు నుండి అంజూర పండు వచ్చున. ఉప్పు నీటి నిండి తీయ నీరు వచ్చున, ద్రాక్ష చెట్లు నిండి అంజూర పండు వచ్చిన. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించెను తిన్నగా అది ఉండక మాలిన్యమును నింపును. చిన్నదైన నాలుక హలో 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 చాలు బ్రదర్. ఓకే, వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. 14, 15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులగునట్లు తనుగులను సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపెట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకుల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం ధ్యానించుచుండగా నీ అభిషేకంతో నన్ను నింపు తండ్రి. వాక్యము మా అందరిలో ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని వాక్యం మనకి జ్యోతుల వలె ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకంలో ఉన్నంత కాలం మాత్రమే నేను ఒక జ్యోతిలాగా ఉన్నాను, తర్వాత మీరు లోకంలో మీరే జ్యోతులుగా ఉండాలని చెప్పి, మీరే లోకంలో వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే మనం ఏ విధంగా లోకంలో వెలుగుగా ఉండొచ్చు అన్న దాని గురించి ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాయబడింది ఏంటంటే, మనము సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. ఎప్పుడైతే మనము సనుక్కోకుండా మనము జీవిస్తామో ఇతరులకు ఒక ప్రత్యేకంగా మనం కనిపిస్తాము. దానిని బట్టి ఒక వెలుగులాగా జీవించొచ్చని దేవుని వాక్యం మనకి చెప్తుంది. కనుక మరి సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేసినప్పుడు మనం ఒక లోకంలో ఒక జ్యోతిలాగా ఉండొచ్చు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. సో మరియమ్మ జీవితం, యేసు ప్రభు తల్లి అయిన మరియ జీవితం మనం చూస్తే కనుక కొన్ని విషయాలు మరి జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. లోకా సువార్త 2వ అధ్యాయము 4 నుంచి 7 దాకా నేను చదువుతాను. లోకాసు వార్త 2వ అధ్యాయం. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలేల నుండి నజరేతుల నుండి యోదయలోని బెత్లెహేము అనబడు దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున
ఆయనకు పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో మరియ జీవితం చూస్తే గనక నిజంగా ఒక స్త్రీ పశువుల పాకలో తన బిడ్డను జన్మించడం అన్నది ఎక్కడ మన చరిత్రలో ఎక్కడ చూసుండం. కానీ మరియా మరి ఆ విధంగా సత్రంలో స్థలము లేనందున ఒక పశువుల పాకలో తన బిడ్డను జన్మించిందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా అటువంటి పరిస్థితిలో ఇతర స్త్రీలు ఉంటే సనుక్కునే వాళ్ళేమో, గొనుక్కునే వాళ్ళేమో. కానీ మరియమ్మ జీవితం చూస్తే గనక మరియ ఆ విధంగా ఎక్కడ సనుక్కున్నట్టు గాని, గొనుక్కున్నట్టు గాని ఎక్కడ కూడా కనిపించదు. అయితే కొన్ని విషయాలు మనం చూస్తే గనక ఆమె 10 దినాలు సుమారుగా అతి కఠినమైన ప్రయాణం, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ 10 రోజుల పాటు కఠినమైన ప్రయాణం చేసి మరి బెత్లెహేం పురానికొచ్చింది. గలిలయలోంచి బెత్లెహేంకొచ్చింది. నిజంగా అటువంటి ప్రయాణం ఇతరులు చేస్తే గనక చాలా బాధపడేవారేమిటి, ఏంటి నాకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి తలంచేవారేమో. తీరా బెత్లెహేంకెళ్తే అక్కడ కనీసం సత్రంలో కూడా ప్లేస్ లేదు. దానిని బట్టి కూడా ఇతర స్త్రీలు ఉంటే ఎంత సనుక్కునేవారేమో గాని. కానీ మరియా ఆ విధంగా ఎప్పుడు కూడా సనుక్కోకుండా ఒక లోకంలో ఒక జ్యోతిలాగా ఉన్నట్టు చూస్తాం. సనుక్కోకుండా నేను అనుకుంటుంది ఏంటంటే మరియమ్మ దేవుణ్ణి స్తుతించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు స్తుతించిందంటే మొట్టమొదట యేసుప్రభు గలిలీలో జన్మిస్తే, నజరేతులో జన్మిస్తే ఖచ్చితంగా మరియా అక్కడ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనేది. తీవ్రంగా ఆమెను దూషించేవాళ్ళు. సో అటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు. రెండవదిగా 10 దినాలు కఠినమైన ప్రయాణం చేసింది మరియమ్మ. ఆ ప్రయాణంలో యేసుప్రభు జన్మించాల్సి వస్తే గనక అక్కడ కూడా చాలా ఇబ్బంది పడేది. కానీ దేవుడు అద్భుతంగా ఆ యొక్క నజరేతు నుంచి తీసుకెళ్లి మరి ఆ బెత్లెహేము దాకా తీసుకెళ్లిన తర్వాత అక్కడ కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. దానిని బట్టి మరియమ్మ ఎప్పుడు కూడా సనుక్కోలేదు గాని దేవుణ్ణి స్తుతించుంటదని చెప్పి మనం అనుకోవచ్చు. కనుక మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం పాజిటివ్ గా మనం చూడాలి, అంతే తప్ప నెగిటివ్ గా మనం చూడకూడదు. ఒకసారి ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేశాడంట, నాకు షూస్ కావాలి. చాలా గట్టిగా ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అతనికి షూస్ ఇవ్వలేదు. సో దానిని బట్టి అతను తీవ్రంగా అభ్యంతరపడ్డాడు. ఏంటి ప్రభువా, నాకు షూస్ కావాలని చెప్పి నేను అడిగాను, బూట్లు కావాలని నేను అడిగాను, నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభువా అని చెప్పి అభ్యంతరపడి ఒక పార్కులోకి వెళ్ళి కూర్చున్నాడంట. చాలా తీవ్రంగా సనుక్కున్నాడు దేవుడి మీద. సో అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి, కాళ్ళు లేని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. దాన్ని చూసిన తర్వాత అప్పుడు అతనికి అర్థమైంది, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, దానిని బట్టి నేను దేవుని స్తుతించాలి. కాళ్ళు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. షూస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కొన్ని కారణాలను బట్టి దేవుడు ఇవ్వలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన దానిని బట్టి నేను దేవుని స్తుతించాలని చెప్పి దేవుని స్తుతించాడంట. చాలా సందర్భాల్లో దేవుడు మనకి ఇచ్చిన దాని గురించి మనం దేవుని స్తుతించకుండా మనము ఇవ్వని దాని గురించి మనం సనుక్కుంటా ఉంటాము, కొనుక్కుంటా ఉంటాము. ఒక వ్యక్తి గ్లాస్ అండ్ మంచినీళ్ళు అడిగాడంట. అడిగినప్పుడు దాంట్లో 80% మంచినీళ్ళే ఇస్తాం, ఫుల్ 100% మనం ఇవ్వలేము. సో 80% నీళ్ళు ఇచ్చినందుకు అతనికి మనం థ్యాంక్స్ చెప్పొచ్చు, లేకపోతే ఇంకా 20% మనకి ఇవ్వలేదని చెప్పి సరిగ్గా నాకు ఇవ్వలేదని చెప్పి మనం సనుక్కోవచ్చు. కనుక సనుక్కోవడం, కొనుక్కోవడం అనేది మన యాటిట్యూడ్ అంతే. అది మరియమ్మ జీవితం చూస్తే గనక మరియమ్మ సనుక్కోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, కానీ ఆమె సనుక్కోలేదు. కానీ దేవుని స్తుతించి ఉంటది. దేనిని బట్టి అంటే గలిలయలో గనక, నజరేతులో గనక యేసు ప్రభు జన్మిస్తే మరియమ్మ అక్కడ వ్యక్తులను బట్టి, స్థానికులను బట్టి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చేది. దేవుడు దానిని తప్పించాడు. కఠినమైన ప్రయాణంలో యేసు ప్రభు ప్రసవించకుండా దేవుడు ఒక 10 రోజులు ఆపాడు. దానిని బట్టి దేవుణ్ణి స్తుతించుంటదని చెప్పి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. కనుక మరి మన జీవితంలో, లోకంలో మనం జ్యోతులుగా ఉండాలంటే దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే మరి సనుక్కోకుండా, కొనుక్కోకుండా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దానిని బట్టి మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండకపోతే మనం ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతించలేము. అదేవిధంగా మనము సనుగుడు అనే పాపాన్ని కూడా మనము జయించలేము. అది ఇంకొక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఆది కాండము 25వ అధ్యాయము 29 నుంచి 33 దాకా నేను చదువుతాను. ఆది కాండము 25వ అధ్యాయము 29 నుంచి 33 దాకా, 20వ పేజీ. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనిచుండగా ఏశావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి
నేను అలసి ఉన్నాను. ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతనికి ఎదోము అని అని అనబడెను. అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇవ్వమని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అందుకు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. మరి ఏశావు లేకపోతే ఎదోము జీవితం చూస్తే గనక, ఎదోము అలిసిపోయి వచ్చాడు. ఎక్కడి నుంచి? అలిసిపోయి పొలంలో నుండి వచ్చాడు. వచ్చినప్పుడు మరి యాకోబుని అడిగాడు, నాకు భోజనం పెట్టమని అన్నప్పుడు, మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయమని అడిగాడు. అడిగినప్పుడు ఎదోము అన్న మాట, ఏశావు అన్న మాట ఏంటంటే, నేను చావబోచున్నాను. నిజంగా ఏశావు అలిసిపోయినంత మాత్రాన చనిపోతాడా? ఒకరోజు భోజనం లేకపోయినంత మాత్రాన చనిపోతామా? చాలా చిన్న చిన్న సమస్యలను పెద్దగా ఊహించుకోవడం అన్నమాట. కొంతమంది వ్యక్తులు చిన్న అనారోగ్యం రాగానే మేము చనిపోబోతున్నాం అని చెప్పి నిజంగా పెద్ద పెద్ద మాటలు పలుకుతూ ఉంటారు. చిన్న సమస్య రాగానే ఏదో మూడో ప్రపంచం వద్దు, ప్రపంచమంతా నాశనం అయిపోయినట్టు మాట్లాడతారు. లేకపోతే చిన్న హెడేక్ రాగానే మేము చనిపోబోతున్నాం, లేకపోతే ఇల్లు కూలిపోయి మా నెత్తి మీద పడుతుంది అన్నట్టు మాట్లాడతారు. ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏంటంటే ఏశావు యొక్క వారసులు వీళ్ళు. చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా ఊహించుకుని సనుక్కోవడం. సో ఆ విధంగా ఉండటం అన్నది దేవుణ్ణి అవమానించడం. ఈ జీవితం దేవుడిచ్చిన బహుమతి ఇది. ఈ జీవితాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మనం స్తుతించాలి. సో అనేకులు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు, లేకపోతే కాలిపోయిన పేషెంట్లు, వీరు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారో మనం చూడొచ్చు. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. సో మన జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించాలి. అంతే తప్ప చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నేను చనిపోబోతున్నాను, నాకు చావు వచ్చేస్తుందని అనటం అన్నది దేవుణ్ణి మనము అవమానించడం. సో ఆ విధంగా దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా అవమానించకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈ జీవితాన్ని కోసం దేవుడు ఎంతో వెల చెల్లించాడు. ఆయన మొట్టమొదట మనం దేవునికి సంబంధించిన వాళ్ళము, కానీ సైతాన్ని దేవుని నుంచి మనం లాక్కున్నాడు. కనుక యేసు ప్రభు కల్వరిగిరిలో మన కోసం చనిపోయి మనం రక్తమిచ్చి మళ్ళీ మనల్ని సంపాదించుకున్నాడు. అటువంటి జీవితం మనకు దేవుడు ఇచ్చాడు. కనుక ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అంతే తప్ప చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నేను చనిపోబోతున్నాను, లేకపోతే నాకు చావు వస్తుంది, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వల్ల దేవుణ్ణి అవమానించుకోవడాన్ని ఎదోము జీవితం ద్వారా మనము నేర్చుకోవచ్చు. అదేవిధంగా చాలా సందర్భాల్లో మనకు వచ్చే సమస్యలు కొద్దిసేపు ఓపిక పడితే అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ఆ కొద్దిసేపు ఓపిక పట్టలేక చాలా సందర్భాల్లో మనం కొనుక్కుంటాం. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతాను. 15. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగా చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారి నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములు ఆయను. సో ఇక్కడ చూస్తే కనుక ఇశ్రాయేలీయులకి నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు వాళ్ళు వెంటనే దేవునికి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే మోషే దగ్గరికి చెప్పొచ్చు. సో ఒక్క అరగంట గంట ఆగితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఈ లోపే వాళ్ళు మోషే మీద సనుక్కున్నారు, దేవుడి మీద సనుక్కున్నారు. కానీ మోషే మాత్రం ఆ విధంగా చేయలేదు. సమస్య వచ్చినప్పుడు మోషే చేసిన పని ఏంటంటే వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు ఆ నీళ్ళలో వేయగానే నీళ్లు మధురమైనాయి. సో ఖచ్చితంగా ఆ చెట్టు 3-4 సంవత్సరాల క్రితమే వేయబడి ఉంటది. సో దేవుడు ముందుగానే ఆలోచించాడు, నా బిడ్డలు అలిసిపోయి వస్తారు ఈ ప్రదేశానికి, ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ ప్రదేశానికి అలిసిపోయి వస్తారు. కనుక వాళ్ళ కోసం నేను ఒక చెట్టుని వేస్తాను. ఆ చెట్టు నీళ్ళలో వేయబడినప్పుడు అవి నీళ్లు మధురుగా మారుతాయని చెప్పు దేవుడేమో 3 సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలీయుల గురించి ప్లాన్ చేశాడు. కానీ ఇశ్రాయేలీయులకు ఆ నమ్మకం లేదు. వాళ్ళు ఏంటంటే వెంటనే కొనుక్కోవడం మొదలు పెట్టారు. కానీ మోషే దేవుడికి ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అయినట్టు మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఆల్రెడీ మనకు దేవుడు సమస్య ఇచ్చినప్పుడు, కష్టం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పరిష్కారం అనేది ఉంటది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం వస్తది. అంతే తప్ప మనం సనుక్కోవడం, గొనుక్కోవడం అన్నది దేవుడిని ఆయాస పెడతదని మనము అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో యవ్వనస్తులు సాధారణంగా సనుగుడు అనేది ఎక్కడ ప్రారంభం అవుతానంటే మరి కాలేజీ చదువుల నుంచే ప్రారంభం అవుతుంది. సాధారణ కొన్నిసార్లు కాలేజీలు ఎక్కువసేపు చదివించిన లేకపోతే కొద్ది కష్టమైన పాఠాలు వచ్చిన పిల్లలు సనుక్కుంటూ ఉంటారు. ఎంతో కష్టంగా ఉంది ఈ పాఠాలు లేకపోతే కాలేజీలు ఎక్కువ మాకు చదువులు చెప్తున్నారని సనుక్కుంటూ ఉంటారు. సో ఎందుకు వాళ్ళు కాలేజీ వాళ్ళు అంత శ్రద్ధ తీసుకుని చదువుతున్నారంటే మంచి ఉద్యోగాలు రావాలని మనం చెప్తా ఉంటారు. కనుక మరి దాని గురించి మనం సనుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక మనం కష్టపడి చదువుకున్నప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కష్టపడి చదివేటట్టు చేస్తారు. అదే విధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావట్లేదని అనుకుంటా ఉంటారు. సో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు. లేకపోతే తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత సరైన శాలరీ రావట్లేదని అనుకుంటారు. లేకపోతే సరైన వివాహం కావట్లేదని అనుకుంటారు. వివాహం అయిన తర్వాత భార్య భర్త మీద సనుక్కుంటూ ఉంటది, భర్త భార్య మీద సనుక్కుంటూ ఉంటది. కొంతమంది వ్యక్తులు సనుక్కోవడం కోసమే పుట్టినట్టుంటారు. సో ఆ విధంగా మనం సనుక్కోవడం వల్ల అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆయాస పెడుతుంది. అదే విధంగా దేవుణ్ణి కూడా ఆయాస పడుతుంది. కనుక మనము సనుక్కోవడం అనే పాపం విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం పశ్చాత్తాపడాలి. అదే విధంగా మోషే సమస్య వచ్చినప్పుడు సనుక్కోవడం సొల్యూషన్ కాదు, కానీ మోషే ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి మనం. ప్రభు ఈ సమస్య నుంచి పరిష్కారం చేయి, నాకు ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కానీ మన తెలుసు, ఇశ్రాయేలీయుల జీవితం చూస్తే గనక అరణ్యంలో 40 సంవత్సరాలు వారు మోషే మీద దేవుని మీద వాళ్ళు ఎప్పుడు సనుక్కుంటూనే ఉన్నారు. దానిని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కనుక మరి సనుక్కోవడం అనేది మనం లైట్ గా తీసుకోకూడదు. అది శిక్షింపదగ్గ నేరము, శిక్షింపదగ్గ పాపమని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. కనుక ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటంటే మోషేలాగా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఈ సమస్యని సన్నిధిలో పెడుతున్నాను, ఈ సమస్యను పరిష్కారం చెయ్యి, నాకు ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా నాకు సమాధానం ఇవ్వు ప్రభువా, ఆ తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కనుక మరి ఈ సనుక్కోవడం, గొనుక్కోవడం అనేది చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు వాళ్ళు కూడా అన్యులు కూడా మనల్ని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు వాళ్ళు తలస్తారు ఏంటంటే వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, వీళ్ళేదో చర్చికి వెళ్తారు లేకపోతే ఏదో నీతులు చెప్తారే తప్ప వీళ్ళు అనుసరించే వ్యక్తులు కాదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కనుక ఆ విధంగా కాకుండా మనము గొనుగుడు లేకుండా మనం జీవించినప్పుడు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినప్పుడు అన్యులు మనల్ని చూస్తూ ఉంటారు. అవును, వీళ్ళు ప్రత్యేకంగా జీవిస్తున్నారు. ఎందుకని ప్రత్యేకంగా జీవిస్తున్నారంటే వీళ్ళ దేవుడు ప్రత్యేకమైన వాడు కనుకనే వారు ఈ విధంగా జీవిస్తున్నారని చెప్పి మనము తెలియకుండానే యేసు ప్రభు యొక్క నామాన్ని, యేసు ప్రభు గురించి చెప్తున్నట్టు మనం చెప్తాము ఆ విధంగా. కనుక అటువంటి జీవితం కోసం ప్రభువుని అడుగుతాం. ఇదేదో సనుగుడు గొనుగుడు లేని జీవితం మనంతటా మనం సంపాదించుకునేది కాదు, కానీ మన పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభు నాకు సహాయం చేయి ప్రభు, అటువంటి జీవితం నాకు లేకుండా చేయి ప్రభు అని అడిగినప్పుడు ప్రభువు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదే విధంగా ఇంకొక స్త్రీ గురించి చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 దాకా. లోకాసు వార్త 10వ అధ్యాయం 32. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు మనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె నొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరి మార్త జీవితం చూస్తే గనక మార్త యేసు ప్రభువుని, శిష్యుల్ని, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, ఆయన భోజనానికి పిలిచింది.
మార్త దేవుని కోసం కష్టపడి వంట చేస్తుంది. కానీ చేసిన తర్వాత ఆమె జీవితం చూస్తే గనుక ఆమె సనుక్కుంటుంది. ఏంటి నాకు మరియ చూస్తే నాకు సహాయం చేయటం లేదు. నేను ఒక్కదాన్ని ఎంత కష్టపడాల్సి వస్తుందా అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు నేను ఎంత కష్టపడుతున్నానో నువ్వు మరియకు చెప్పు. నాకు సహాయం చేయమని చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి. కనీసం యేసు ప్రభు మార్తను మెచ్చుకోలేదు. నువ్వు చేస్తుంది మంచిది. నువ్వు ఇంతమంది కోసం కష్టపడుతున్నావు. ఆ ఈ విధంగా నువ్వు చేస్తున్నావు. కానీ ఈ విధంగా సనుక్కోవద్దని కూడా చెప్పలేదు ఆయన. కనీసం నువ్వు చేస్తున్న పని మంచిదని కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం సనుక్కుంటామో, గొనుక్కుంటామో, మనం దేవుని కోసం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా మనకు కలిగేది ఫలితం 0. మనకేం దేవుడు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వడు. దేవుడు మనం సంఘంలో మనం పనిచేసినప్పుడు ఇష్టపూర్వకంగా పనిచేస్తేనే మన దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంతే తప్ప సనుక్కుంటూ గొనుక్కుంటూ మనం పనిచేస్తే దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం 0. సో ఏ విధంగా మరి ఇది ఏ విధంగా దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు అనుకుంటే గనక, ఒక స్త్రీ ఉంది. స్త్రీ ఒక మంచి చికెన్ వంటకం చేసింది. చాలా రుచికరమైన భోజనం చేసింది. కష్టపడి చేసింది. చేసిన తర్వాత దాంట్లో ఒక చచ్చిన బల్లి పడింది అనుకో, అది ఎవరైనా తింటారా? అది ఎవరికి ఉపయోగపడదు అది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం కష్టపడి దేవుడి కోసం మనం కష్టపడి పని చేయొచ్చు, దేవుడి కోసం ఎంతో ప్రయాసపడొచ్చు. కానీ ఎప్పుడైతే మనం సనుక్కుంటామో అటువంటి పని దేవునికి ఉపయోగపడదు. అది దేవుని దృష్టిలో అది 0. అందుకే దేవుడు మనకి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వడు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం సనుక్కోకుండా, గనుక్కోకుండా దేవుడికి ఇష్టపూర్వకంగా మనం చేయాలి. అదేవిధంగా సంఘంలో కొన్నిసార్లు ఇతర సహోదరులు చేయట్లేదు అని చెప్పుడు ఇతర సహోదరుల మీద ఎప్పుడు కూడా మన మనసులో కష్టపెట్టుకోకూడదు. మన మనసులో సనుక్కోకూడదు. ఒకసారి చర్చ్ ప్రారంభమైన కొత్తలో ఒకసారి నాకు ఆలోచన వచ్చింది. ప్రభా, నేను కష్టపడుతున్నాను కానీ ఇతరులు కష్టపడతలేదు, ఇతరులు సహాయం చేయట్లేదు అని నా మనసులో ఆలోచన వచ్చినప్పుడు ప్రభువు నాకు చెప్పిన సమాధానం ఒకటే. ఏంటంటే, నేను నిన్ను పిలిచాను పరిచర్యకి, వాళ్ళని నేను పిలవలేదు. వాళ్ళ గురించి నీకు అనవసరం. వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. నువ్వు పరిచర్య చేయమని దేవుడు చెప్పాడు. కనుక సంఘములో ఎప్పుడు కూడా పనిచేసినప్పుడు ఇష్టపూర్వకంగా చేయాలి. మనము వేరే వ్యక్తి చేయట్లేదు, వేరే ఆ వ్యక్తి చేయట్లేదు అని చెప్పి మనం ఎప్పుడు కూడా సనుక్కోకూడదు. నిజానికి మరియ విషయంలో దేవుని స్తుతించాలి. ఎందుకంటే మార్తకి సనుగుడు గొనుగుడు అనే పాపం ఉందని మార్తకు కూడా తెలియదు. సో ఎప్పుడైతే మరి పట్టించుకోలేదో, మార్తను పట్టించుకోలేదో, దాన్ని బట్టి ఆమెలో ఉన్న పాపం బయటకు వచ్చింది. దాన్ని బట్టి మార్త పశ్చాత్తాపడొచ్చు, మార్త కూడా మరి మారు మనసు పొందొచ్చు. అదేవిధంగా మనం కూడా సంఘంలో మనకి నచ్చని వాళ్ళు, మన మాట వినని వాళ్ళు, మనల్ని పట్టించుకోని వాళ్ళు ఉంటే కనుక అటువంటి వ్యక్తులను బట్టి మనం దేవుని స్తుతించాలి. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వస్తాయి. మనం వాళ్ళ విషయంలో వాళ్ళు ఏ విధంగా మనం ఆలోచిస్తాం అన్నది మనకు తెలుస్తుంది. దేవుడికి ముందే తెలుసు, కానీ మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము పశ్చాత్తాపడొచ్చు. సో ఎప్పుడు కూడా మనల్ని మెచ్చుకునే వాళ్ళు, మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉండటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో వాళ్ళ వల్ల మన లక్షణాలు ఏంటో బయటకు రావు. ఎప్పుడైతే మరియలాగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న సనుగుడు, మనలో ఉన్న పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చాలా సందర్భాల్లో మన తోటి సహోదరుడి విషయంలో మనం ఆలోచించే విధానాన్ని కూడా మనం జడ్జ్ చేసుకోవాలి. సో మార్త మరియ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, మరియ తప్పు చేస్తుంది, సో మరియ వెళ్ళే విధానం తప్పు అని చెప్పి మార్త తలస్తుంది. కానీ దేవుడు తలంచే విధానం డిఫరెంట్ గా ఉంది. దేవుడేమో మరియ విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేది, ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభు మరియ గురించి ఉన్న అభిప్రాయం ఏంటంటే, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. సో మార్త మరియ గురించి అభిప్రాయం ఏంటంటే, సరిగ్గా పని చేయట్లేదు, సంఘంలో ఆమె ఇంట్లో సహకరించడం లేదు, ఆమె చేస్తుంది తప్పు అని మార్త అనుకుంటుంది. సో చాలా సందర్భాల్లో మన సహోదరుడి విషయంలో మన తలంపులు ఏ విధంగా ఉన్నాయో మనల్ని మనం చెక్ చేసుకుందాం. దేవుడు ఆ సహోదరుడి విషయంలో వేరేగా తలస్తున్నాడేమో, మనమేమో ఆ సహోదరుడి విషయంలో అతడు సరిగ్గా ప్రవర్తించడం లేదేమో అని చెప్పి మనం ఆలోచిస్తున్నామే. ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనం తీర్పు తీర్చుకుందాము.
సో దేవుడు మన విషయంలో దేవుని యొక్క అభిప్రాయం ఇంపార్టెంట్, అంతే తప్ప మన సహోదరుడి విషయంలో మన ఆలోచన చాలా సందర్భాల్లో కరెక్ట్ కాకపోవచ్చు. కనుక మన సంఘంలో ఉన్నప్పుడు మన గురించి సహోదరులు ఏమనుకుంటున్నారో ఇవన్నీ మనకు అనవసరం. మనం జడ్జి చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన విషయంలో ఏమనుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో సంఘంలో మనల్ని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళు అపార్థం చేసుకున్నంత మాత్రాన మనకు నష్టం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నంత మాత్రాన మనకు నష్టం లేదు. కానీ దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు అన్నదే ఇంపార్టెంట్. మరియా మార్త ఏమనుకుంటుందో పట్టించుకోలేదు, మార్త గురించి ఆమె ఆలోచించలేదు, దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించుకుంది. ఒకవేళ మరియ మార్త గురించి ఆలోచిస్తే దేవుని దగ్గరికి రాకుండా మార్త దగ్గరికి వెళ్ళేదేమో. కానీ మరియ ఏం చేసిందంటే, మార్త ఏమనుకున్నా నాకు అనవసరం, మార్త అభిప్రాయంతో నాకు సంబంధం లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తానని చెప్పి మరియ దేవుని దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం. కనుక మరి మార్త మరియ జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని పని చేసేటప్పుడు సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం సున్నా మనకి. సో మనం ఎప్పుడు కూడా దేవుడి పని ఏది చేసినప్పటికీ కూడా మన ఇష్టపూర్వకంగా చేయాలి. ఒక చేయలేకపోతే మనం మానేయచ్చు, దేవుడు వేరే వాళ్ళని చూసుకుంటాడు, అంతే తప్ప దేవుని పని చేసినప్పుడు సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు. అదే విధంగా ఇతర సహోదరులు నాకు సహాయం చేయట్లేదు, ఇతర సహోదరులు నాకు సహకరించడం లేదు, మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం చేయగలిగితే చేయాలి, లేకపోతే మానేయాలి. ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే మనకు సహాయం చేసే సహోదరులను ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు. అదే విధంగా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 57 నుంచి 60 దాకా. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపల అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అందుకు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుడని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావుతో సమ్మతించాను. నిజంగా మరి స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతున్నారు. నిజంగా సనుక్కోవాలంటే స్టెఫను సనుక్కోవచ్చు. ఏంటి ప్రభు నేను నీ సేవ చేస్తున్నాను, నాకేదో నన్ను అందరూ మెచ్చుకుంటారని నేను అంత తలస్తే ఏంటి ఇలా రాళ్లతో కొట్టి చంపుతున్నారు ప్రభు, ఏంటి ప్రభు అని చెప్పి స్టెఫను సనుక్కోవచ్చు. కానీ స్టెఫన్ ఇక్కడ సనుక్కున్నట్టు మనం చూడం. అదేవిధంగా మన జీవితంలో కూడా మరి అపోస్తుల కాలంలో స్టెఫన్కు వచ్చిన సమస్యతో పోల్చినప్పుడు, లేకపోతే మరియకు వచ్చిన సమస్యతో పోల్చినప్పుడు చాలా మనకు వచ్చే సమస్యలు చాలా చాలా చిన్నవి. జాక్ బ్రదర్ ఒక మాట చెప్తారు ఏంటంటే, దానికి మస్కిటో బైట్స్. సో దోమ కాటులు లాంటివి మనకు వచ్చే శ్రమలు, దోమ కాటులు లాంటివి అన్నమాట. దాని గురించి మనం సనుక్కోవాల్సిన అవసరం లేదు. నిజంగా స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అతను సనుక్కోవచ్చు, కానీ అతడు సనుక్కోలేదు. అతడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, చివరగా ప్రభువా, ఆ 40వ వచనం, అందుకు అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. వారిని క్షమించాడు. స్టెఫను సనుక్కోకుండా అతడు చేసిన పని ఏంటంటే, క్షమించి ప్రభువా, వీళ్ళ మీద పాపం మోపొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు నిజంగా అక్కడ ఉన్న చాలా మంది చూశారు ఆ మాట, చాలా మంది విన్నారు. ఒకే ఒక్క వ్యక్తి విన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. ఆ సౌలు మీద చాలా ప్రభావం చూపింది అది. ఆ మనసాక్షిని గుచ్చుతుంది. ఏంటి వీళ్ళంతా, నేను మతద్రోహులను తలంచాను కదా, క్రైస్తవులందరూ దేవుని వ్యతిరేకులను తలంచాను కదా, ఈ వ్యక్తి ఏంటి రాళ్లతో కొడితే చంపుతున్నప్పుడు ఈ పాపం మోపొద్దని ప్రార్థన చేస్తున్నాడు, ఇతను ఏంటి ఇంత ప్రత్యేకంగా ఉన్నాడని చెప్పి సౌలు తలంచాడు. సౌలు తలంచడం మాత్రమే కాక అతని మనసాక్షిని గుచ్చుతుంది అది. ఏంటి స్టెఫన్ ఆ విధంగా ప్రవర్తించాడు, అది దేవుని బిడ్డ అయితేనే ఆ విధంగా చేయగలడు అని చెప్పి అతను గుచ్చుతున్నాడు. కనుకనే యేసు ప్రభు ఆ యొక్క దమస్కుకి వెళ్ళే మార్గంలో సౌలు వెళ్తున్నప్పుడు మరి యేసు ప్రభు ఒక మాట అంటాడు, మునికోలుకు ఎదురు తన్నట నీకు సాధ్యం కాదు. అంటే నీ మనసాక్షి గుచ్చుతుంది నిన్ను, ఆ గుచ్చిన మనసాక్షికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఒక దేవుని బిడ్డగా మారని చెప్పి యేసు ప్రభు చెప్పినట్టు మనం చూస్తాం. కనుక సౌలు మారాడంటే మరి యేసు ప్రభు కనిపించాడు, ఓకే. కానీ ప్రధానమైన కారణం ఏంటంటే స్టెఫను ఆ విధంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దని ప్రార్థన చేశాడు, సనుక్కోలేదు. స్టెఫన్ ఏమి స్వార్థ ప్రకటించలేదు, స్టెఫన్ ఏమి దేవుని గురించి చెప్పలేదు. కానీ తనకున్న
పరిస్థితుల్లో సనుక్కోకుండా కనుక్కోకుండా శత్రువుని క్షమించాడు. శత్రువు మేలు కావాలని ప్రార్థన చేశాడు. దానిని బట్టి అందరూ అక్కడ ఉన్న వాళ్ళ ఎక్కువ మంది మారలేదు, కానీ ఒకే ఒక్క వ్యక్తి సౌలు మీద మారింది. సౌలు మారాడు, సౌలు మీద ప్రభావం చూపింది. దాన్ని బట్టి సౌలు మారి అపోస్తలుడైన పౌలుగా మారి, మరి క్రైస్తవ చరిత్రలోనే ఎవ్వరూ చేయలేని పరిచర్య అపోస్తలుడైన పౌలు చేసినట్టు మనం చూస్తాం. సో అపోస్తలుడైన పౌలు మారటానికి ప్రధాన కారణం ఎవరంటే మరి స్టెఫను ఒక జ్యోతిలాగా సనుక్కోకుండా గొనుక్కోకుండా ఒక జ్యోతిలాగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించిన దేవుడు దానిని బట్టి సౌలు మారినట్టు మనం చూస్తాం. కనుక మరి దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, లోకంలో మనం ఒక జ్యోతిలాగా మనం ఉండాలి. దాని జ్యోతిలాగా ఉండాలంటే మన జీవితం ద్వారా దేవుణ్ణి మనం చూపించాలి. ఏ విధంగా చూపించవచ్చు అంటే, సనుక్కోకుండా గొనుక్కోకుండా మనం సమస్తమైన కార్యాలు చేయాలని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మనం 5గురు జీవితాల గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదట మరి మరియమ్మ సనుక్కోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఆమె సనుక్కోలేదు, కానీ ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించిందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ గలిలయ ప్రాంతంలో, నజరేతు ప్రాంతంలో ఆమె గనక యేసు ప్రభువుని జన్మనిస్తే గనక అప్పుడు అక్కడ వచ్చే వ్యతిరేకతలను బట్టి మరి మరియమ్మ తట్టుకోలేదేమో. కనుక దేవుడు మరి ఆ యొక్క నజరేతుల నుంచి తీసుకెళ్లి బెత్లెహేంకి తీసుకెళ్లిపోయాడు. దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతించుంటది మరియమ్మ. ఎందుకంటే నజరేతులో ఉంటే గనక ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఖచ్చితంగా మరి ఆమె కఠినమైన ప్రయాణం చేసింది, 10 రోజుల ప్రయాణం. అదే విధంగా మరి పశువుల పాకలో జన్మించడం, ఇవన్నీ కూడా కఠినమైన విషయాలు, కష్టమైన విషయాలు. అయినప్పటికీ మరి సనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుణ్ణి స్తుతించిందని ఖచ్చితంగా మనము నమ్మొచ్చు. అదేవిధంగా ఏదోము జీవితం చూస్తే గనక ఏదోము చిన్న చిన్న విషయాలకి గొప్పగా ఊహించుకోవడం, చిన్న చిన్న సమస్య హెడేక్ వస్తేనే కొంతమంది వ్యక్తులు చిన్న హెడేక్ రాగానే ఏమో మేము చచ్చిపోతున్నామని చెప్పి అనుకుంటా ఉంటారు. జీవితం దేవుడిచ్చింది ఇది. దీన్ని బట్టి మనం అటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హెడేక్ వచ్చినంత మాత్రాన, ఒక రోజు భోజనం లేకపోయినంత మాత్రం మనం చనిపోవం. కానీ మరి యేసు ప్రభు అయితే 40 దినాలు ఉపవాసం అన్నాడు. సో 40 దినాలు తిండి లేకపోయినా మనం చనిపోము. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక చిన్న చిన్న విషయాల గురించి మనం సనుక్కోవడం, ఆహారం ఆలస్యం అయితే మనం సనుక్కోవడం, లేకపోతే చిన్న చిన్న అనారోగ్యాలుగా మనం సనుక్కోవడం, పెద్దగా ఊహించుకోవడం అన్నది మరి ఎదోము యొక్క వారసులు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అదేవిధంగా చాలా సందర్భాల్లో మన సమస్యలు అనేది ఒక అరగంటలో గంటలో సాల్వ్ అయిపోతాయి. సో దేవుడు ఆల్రెడీ దానికి పరిష్కారం పెట్టాడు. కనుక మనం సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి మరియ జీవితం చూస్తే గనక మరియ విషయంలో ఆమె సనుక్కుంటుంది. అదేవిధంగా మన సంఘంలో కూడా మన సహోదరులను బట్టి మనం దేవుని మనం స్తుతించాలి. ప్రతి సహోదరుని బట్టి మనం దేవుని స్తుతించాలి. మన మాట వినే, మనకి అనుకూలంగా ఉన్న సహోదరులు బట్టి దేవుని స్తుతించాలి. మన మాట వినని అనుకూలంగా లేని సహోదరులు బట్టి ఇంకా దేవుని స్తుతించాలి. ఎందుకంటే వాళ్ళని బట్టే మనలో ఉన్న బుద్ధి ఏంటో, మనకి చెడ్డ బుద్ధి మంచి బుద్ధి అనేది బయటకు వస్తుంది మనకి. లేకపోతే మనకు తెలియదు. ఎప్పుడు అందరూ చుట్టూ మనల్ని మాట వినే వాళ్ళే ఉంటే మన స్వభావం ఏంటో మనకే తెలియదు. ఎప్పుడైతే మనకు వ్యతిరేకించే వాళ్ళు, మన మాట వినని వాళ్ళు ఉంటారో, అప్పుడే మన స్వభావం అనేది మనకు బయటకు వస్తుంది. మన వాక్యానుసారంగా ఉన్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పశ్చాత్తాపడొచ్చు, దిద్దుకోవచ్చు. చివరిగా మరి స్టెఫను మరి క్షమించడాన్ని బట్టి పౌలు మారినట్టు సౌలు పౌలుగా మారి ప్రభువు పరిచర్య చేసినట్టు మనం చూస్తాం. సో ఆ విధంగా మనము సనుక్కోకుండా కొనుక్కోకుండా ఒక జ్యోతుల్లాగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడినాలు ప్రార్థన చేయండి. పర్లకు తండ్రి, నిజంగా ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. నిజంగా ప్రభా మా అంతరంగంలో మీరు చూసిన వాడవు ప్రభా. ఈరోజు నిజంగా మీరు మా మధ్య ఉండి మా హృదయంలో తెలియచేసిన వాళ్ళు. నిజంగా మా జీవితంలో ప్రభా మీరు మా జీవితంలో ఎలా చేసిన ప్రతి దానికి ప్రభా మీరు పరిష్కారం ముందుగానే పెట్టి ఉన్నారు ప్రభా. కానీ మేము అది చూడక ప్రభా ఎన్నో విషయాల్లో సనుగుడు గొనుగుడు కలిగి ఉన్నాం ప్రభా. కానీ వేరే వాళ్ళ పట్ల మా అభిప్రాయంలో తండ్రి తప్పుగా ఉన్నాయి ప్రభా. నీ పాదముల దగ్గరికి వస్తున్నాం, క్షమించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి నీ వలె మారుట తండ్రి మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. మీ వలె చూటుట మాకు నేర్పించండి. మీ వలె ప్రభా తండ్రి మీద ఆధారపడటం మాకు నేర్పించండి. మా జీవితంలో సనుగుడు గొనుగుడు సంశయాలు సమస్తమును తండ్రి ఈరోజు మీ నామంలో తీసివేయమని కోరుచున్నాం ప్రభా. ప్రతిరోజు ప్రభా నువ్వు చేసిన మేలులకై కృతజ్ఞత స్తుతులు తండ్రి మా నాలుకల మీద ఉంచమని కోరుచు. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభా యేసునామమున బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్.
ప్రేమగల తండ్రి నువ్వు చేసిన మీరు బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యము మా అందరం ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసిన ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి విజయ్ కుమార్ బ్రదర్ బర్త్డే ప్రేయర్ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు బర్త్డే వెంకట్రావు బ్రదర్ది. అలాగే ఈ వారం కూడా ఎవరన్నారంటే ఈ వారం చాలా ఎక్కువ మంది ఉంటారు. నాన్సీ బర్త్డే, మన సురేష్ బ్రదర్ వాళ్ళ పాప బర్త్డే. అలాగే 22nd సాటర్డే అన్నమాట. భాగ్య సిస్టర్ భాగ్య బర్త్డే, వాళ్ళ మదర్ విజయ సిస్టర్ బర్త్డే. తర్వాత ఆనంద్ బ్రదర్ వాళ్ళ పాప సుష్మా బర్త్డే, విజేత సిస్టర్ బర్త్డే. నలుగురి ఒకే రోజు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి సింహాసనాసీనుడు అయిన మా దేవా, నీ పాదములు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభా, మా సంఘాన్ని ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితాల్లో మీరు చేస్తున్నటువంటి మహోపకార్యాలని ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, అలాగే వారి కోసం ప్రార్థించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. పరిశుద్ధ వెంకటరావు బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం దయచేయండి. బ్రదర్ని బట్టి ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. కృపగలిగిన దేవా, మరి బ్రదర్ కి ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. గత సంవత్సరంలో బ్రదర్ హాస్పిటల్ సిక్ అయినప్పుడు కూడా ప్రభా మీరు ఎంతగానో కృపను చూపించి బ్రదర్ ని ఆరోగ్యవంతులను చేశారు. ఆయన ఇంకా ఉన్నటువంటి అనారోగ్యం విషయంలో కూడా మీరు కృప చూపుతూ ప్రభా ఆదరణిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. రాబోయే సంవత్సరంలో ప్రభా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి బిడ్డని విడుదల దయచేయమని బ్రతిమాలుతున్నాం. అలాగే ఆరోగ్యపరంగా ఆత్మీయ పరంగా కూడా ప్రభా నాయన ఇంకనూ నీలో ఎదగడానికి సహాయం దయచేయండి. ఈ సంవత్సరంలో బ్రదర్ వాళ్ళ మదరు రక్షణ పొందడానికి కూడా ప్రభా మీరు అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాం. సహాయం దయచేయండి. కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాన్సీని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన బిడ్డ మరి మీరు గత కాలంలో మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. కృపగలిగిందంటే గత సంవత్సరం ఆయన మరి ఎంతో ఇబ్బంది నుంచి బిడ్డని కాపాడారు. అందుని బట్టి నీకు వందనాలు. రాబోయే సంవత్సరంలో ప్రభా నాయన మరి చదువు సంధ్యల్లో ప్రభా బిడ్డకి తోడుగా ఉండండి. ముఖ్యంగా ఆత్మీయంగా ప్రభా నాయన మీరు రక్షించుకున్నామని బ్రతిమాలుతున్నాం. సహాయం దయచేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. భాగ్య జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన బిడ్డ విషయంలో కూడా గత సంవత్సరం అంతా మీరు ఇచ్చిన కృపను బట్టి ఎగ్జామ్స్ మరి చక్కగా రాయడానికి మీరు ఇచ్చిన నేను నడిపింపుని బట్టి తెలివితేటలను బట్టి నీకు వందనాలు. నాయన తను చేస్తున్న జాబ్ను ఆశీర్వదిస్తున్నారు. నీకు వందనాలు ప్రభా. నాయన రాబోయే సంవత్సరంలో నాయన చిత్తానుసారంగా ఆయన బిడ్డ పట్ల ఎలాంటి ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో దాన్ని నెరవేర్చుకున్నామని, ఆ విధంగా ముందు నడిపించమని వేడుకుంటున్నాం. సంవత్సరం అంతా కూడా నీ కృప కనికరాలను బిడ్డ మీద ఉంచమని వేడుకుంటున్నాం. విజయ సిస్టర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ పరిచర్యలో ఎంతగానో నాయన శ్రమిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. సిస్టర్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కాపుదలు ఉంచమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. సుష్మాని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయన మరి ఆ బిడ్డకి మీరు ఇచ్చినటువంటి కాలం అంతా క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. కొత్త సంవత్సరంలో కూడా నాయన మీ కాపుదల నుంచండి నాయన రక్షణ ఎదగడానికి సహాయం దయచేయండి. ఆ కుటుంబానికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. విజేత సిస్టర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మరి యవనస్తుల పరిచర్యలో బిడ్డ వాడుకుంటున్నారు. మీకు అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. గత కాలం అంతా కూడా మీరు ఇచ్చిన కృపా కనికరాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన మరి సంఘ యొక్క అభివృద్ధిలో ప్రభా మరి రాబోయే కాలంలో మరింకను నాయన మీరు ఉపయోగించుకున్నామని బ్రతిమాలుకుంటున్నాం. మంచి ఆరోగ్యంతో వీళ్ళందరినీ ఉంచండి నాయన. నీ యొక్క మహిమను వీరందరూ ప్రభా తర్వాత సంవత్సరం అంతా కూడా నాయన నీ రిఫ్లెక్ట్ చేయగలిగేలాగా సహాయం దయచేయండి నాయన. వీరందరిని బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పెద్దలు మొదలుకొని చిన్న బిడ్డల వరకు వారి జీవితాల్లో మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా అనారోగ్యంలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం. వారి జ్ఞాపకం చేసుకుని నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభా. కృపను అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్నటువంటి మా సహోదరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వివేక్ బ్రదరు ప్రభా, అలాగే చిట్టుబాబు బ్రదరు, శ్యామ్ బ్రదరు వీరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారు ఏ అవసరాల కోసం వెళ్ళున్నారో వారికి తోడుగా ఉండి తిరిగి క్షేమంగా మా దగ్గర రావడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ నాయన మరి మేము ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో మనల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.